So last class we have discussed about wire, range, and then tri-wire, tri-state buffer, wire, WAN, WAR, and register types, variables, how variables are declared. Okay, all these things we have discussed, right? In same way, scalar and vector. Scalar means that is a single bit representation. Okay, so wire is there and then range is there, so whatever the variables you are storing, so that will be single bit. Okay, nothing will be stored in that. So that is the scalar representation. And then vector representation means it is a verbose representation. In that verbose representation లో ఏముంటుంది, width ఉంటుంది. సో width is there 7 down to 0, 7 down to 0, ఇలా 8 3 down to 0, సో ఏ అని చెప్పేసి, లేదంటే 15 down to 0 ఏ అని చెప్పేసి ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా రిప్రజెంట్ చేస్తుంటే అది వెర్బోస్ రిప్రజెంటేషన్. ఓకే, ఈ వెర్బోస్ లో మనం ఏముంటాం, వాట్ ఈస్ వెక్టార్, స్కాలర్, అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వెక్టార్ అండ్ స్కాలర్, అండ్ వెక్టార్ డిక్లరేషన్, how the vector bus is used, and then what is the representation of vector. MSB means what, LSB means what, ఎలా రిప్రజెంట్ చేస్తాం. బిట్ ఆర్డరింగ్ మీన్స్ 7 down to 0 అంటే సెండింగ్ ఎంఎస్బి టు ఎల్ఎస్బి తీసుకుంటామా, లేదంటే ఎల్ఎస్బి టు ఎంఎస్బి తీసుకుంటామా అనేది రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వెక్టర్ ఆపరేషన్స్ లైక్ కన్కాటినేషన్, రెప్లికేషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే, సో ఇది వెర్బోస్ రిప్రజెంటేషన్. See, what is scalar? What are scalars and vectors? So scalar means single bit representation. Like I am representing wire A. A is my variable. Or range B. B is my variable. ఇవి రెండు సింగిల్ బిట్. ఏమి విడ్త్ లేదు అంటే కనుక జస్ట్ సింగిల్ బిట్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, అది స్కాలర్ అంటే. ఓకే, సో వాల్యూస్ వచ్చేసరికి ఏముంటాయి అంటే, ఇక్కడ స్కాలర్ వాల్యూస్ మనకి 0 కానీ 1 కానీ అన్నోన్ కానీ హై ఇంపిడెన్స్ కానీ ఏ ఒకటి ఇలా రిప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇట్ కెన్ హోల్డ్ ఏదైనా వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. 0 కానీ, 0 అంటే లాజిక్ 0, 1 అంటే లాజిక్ 1, x అంటే అన్నోన్, z అంటే హై ఇంపిడెన్స్. ఓకే, సో దట్ ఈస్ ద స్కాలర్. స్కాలర్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే రీసెట్ వాల్యూస్ కానీ, రీసెట్ సిగ్నల్ అంటే 1 వాల్యూ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. సో అలాంటప్పుడు స్కాలర్ ఈజ్ యూజ్డ్. అదే ఎనేబుల్ సిగ్నల్, ఒక సిగ్నల్ ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు ఒక బఫర్ తీసుకున్నాను, ట్రై స్టేట్ బఫర్ తీసుకుంటే ఇక్కడ ఇది ఒక బఫర్ అనుకుంటే, ఇక్కడ కంట్రోల్ సిగ్నల్ ఉంటుంది. ఈ కంట్రోల్ సిగ్నల్ అనేది ఏం చేస్తుంది, 0 ఇస్తే అవుట్పుట్, ఇన్పుట్ అనేది అవుట్పుట్ సైడ్కి వెళ్ళదు, అవుట్పుట్ హై ఇంపిడెన్స్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ కంట్రోల్ సిగ్నల్ అనేది 1 ఇస్తే, ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 1 అవుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ ద కంట్రోల్ సిగ్నల్ని బట్టి మనకు వచ్చే అవుట్పుట్ అనేది డిఫైన్ చేస్తాం. సో అలా ఒకటి స్కాలర్ అనేది సింగిల్ ఇన్పుట్ అనమాట. సింగిల్ ఇన్పుట్ ఎనేబుల్ సిగ్నల్ అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. లేదంటే ఫ్లాగ్స్ లైక్ వ్యాలిడ్ సిగ్నల్ కానీ, రెడీ సిగ్నల్ కానీ, ఏవైనా సిగ్నల్స్ ఉంటే కనుక సింగిల్ బిట్ 1 tick B0 అని చెప్పేసి, లేదంటే 1 tick B1 అని చెప్పేసి మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, అవి స్కాలర్ అండ్ వెక్టార్ అంటే. అండ్ దెన్ వెక్టార్ అంటే వెర్బోస్ రిప్రజెంటేషన్. వెక్టార్ ఈజ్ ఆల్సో ఫ్లాగ్స్ అంటే ఆ కంట్రోల్, ఆ ఆపరేషన్ కంప్లీట్ అయిందా లేదా. సో ఫ్లాగ్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఒక ఆపరేషన్ కంప్లీట్ అయింది, కంప్లీట్ అయినప్పుడు ఎక్నాలెడ్జ్మెంట్ రావాలి. సో ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఒక ఫ్లాగ్ తీసుకుంటాం. లేదు, ఒక సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు అది పంపించేది వ్యాలిడ్ సిగ్నల్లా లేదంటే ఇన్వాలిడ్ సిగ్నల్లా. సో వ్యాలిడ్ సిగ్నల్ అయితే 1 అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. అలా. ఓకే, అవి ఫ్లాగ్స్. రీసెట్ అంటే ఇప్పుడు మనం రీసెట్ ఆపరేషన్ ఏం చేస్తున్నాం, రీసెట్ సిగ్నల్ కూడా 1 or 0 మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు రీసెట్ 1 చేశానంటే మనం ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్ని ఇనిషియలైజ్ టు 0 అవుతుంది. ఓకే, సో ఆల్ ద సిగ్నల్స్ ఆర్ ఇనిషియలైజ్డ్ టు 0 ఓన్లీ. సో సపోజ్ data I have taken or address I have taken, okay, and then some valid signal I have taken and ready signal I have taken. Okay, all these are initialized to 0 during reset condition.
రీసెట్ కండిషన్లో రీసెట్ అంటే ఇంకెక్కడైనా అంతే, అన్ని చోట్ల మనకి రీసెట్ సిగ్నల్ ఫస్ట్ మనం ఏం చేస్తాం, టెస్ట్ బెంచ్ స్టార్ట్ చేసే ముందు అది రీసెట్ వర్క్ అవుతుందో చెక్ చేస్తాం. అంటే అన్ని ఇనిషియలైజ్ టు 0 అయినాయో చెక్ చేస్తాం. ఇప్పుడు మన ఫోన్ హ్యాంగ్ అయిపోతే అప్పుడు ఏం చేస్తాం, రీసెట్ చేస్తాం. రీసెట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట అలా. సో ఇనిషియలైజ్ టు 0కి అలా ఇప్పుడు ఏబి వాల్యూస్ రెండు ఉన్నాయి, ఈ రెండు జీరోలే అవుతాయి. ఓకే, రీసెట్ కండిషన్లో. అదే రీసెట్ రిలీజ్ అయితే, రీసెట్ 0 అయితే రిలీజ్ అవుతుంది. రీసెట్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ బి వాల్యూ యూజర్ కెన్ డిఫైన్ దట్. యూజర్ అనేవాడు మనం ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ సింగిల్ బిట్ వాల్యూ కాబట్టి 1 టిక్ B1 అని చెప్పేసి నేను రిప్రజెంట్ చేసుకున్నా. సో ఏ వాల్యూని నేను సెట్ చేసుకున్నా. అలానే బి వాల్యూని కూడా సెట్ చేసుకోవచ్చు, 1 టిక్ B1 అని చెప్పేసి సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది రీసెట్ కండిషన్. ఓకే, మీకు ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది రీసెట్ కండిషన్ ఏంటి, ఎలా ఆపరేట్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ఇప్పుడు ఒక కండిషన్, ఇప్పుడు నేను కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటున్నా. ఇది ఇన్పుట్ వచ్చేసరికి డేటా అని చెప్పేసి, అండ్ దెన్ ఇన్పుట్ వచ్చేసరికి సమ్ అడ్రస్ అని చెప్పేసి, అండ్ దెన్ ఇన్పుట్ వచ్చేసరికి సమ్ ఇంకేంటి వేరియబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు, లైక్ అడ్రస్, డేటా, లైక్ అనదర్ వేరియబుల్ ఏం తీసుకోవచ్చు, లైక్ క్లాక్ కానీ, లేదంటే ఇన్పుట్ సమ్ రెడీ సిగ్నల్ కానీ, ఓకే, అవుట్పుట్ రెడీ సిగ్నల్ అని కానీ, లేదంటే ఇన్పుట్ వ్యాలిడ్ సిగ్నల్ అని కానీ, ఇలాంటి సిగ్నల్స్ అన్ని నేను కన్సిడర్ చేసుకున్నాను. ఈ కన్సిడర్ చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే రీసెట్ కండిషన్ అప్లై చేస్తున్నారో, ఇఫ్ రీసెట్ ఈక్వల్ టు 1, ఓకే, రీసెట్ కండిషన్ ఆన్ చేశారో ఈ సిగ్నల్స్ అన్ని 0 అయిపోతాయి. డేటా ఈక్వల్ టు 0 అయిపోతుంది, అడ్రస్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, ఓకే, క్లాక్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, వ్యాలిడ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, అన్ని 0 అయిపోతాయి. స్టార్ట్ కండిషన్కి వచ్చేస్తారు. ఓకే, ఎప్పుడైతే మీరు రీసెట్ కండిషన్ 0 చేశారో, రీసెట్ రిలీజ్ అయిందో, యూజర్ అనేవాడు డేటా వాల్యూని సెట్ చేసుకుంటాడు. డేటా ఈక్వల్ టు సమ్ 8 టిక్ బి 10101011 అని చెప్పేసి సెట్ చేసుకుంటాడు. అర్థమైందా? సో సో రీసెట్ ఆపరేషన్ అంటే ఇనిషియలైజ్ టు 0 రీసెట్ కండిషన్లో. రీసెట్ రిలీజ్ అయితే మనకి డేటా అనేది మనం సెట్ చేసుకుంటాం, యూజర్ అనేవాడు సెట్ చేస్తాడు. ఓకే, సో వెక్టార్ రిప్రజెంటేషన్లో వెక్టార్ అనేది బస్ అని కూడా అనొచ్చు. సో ఎందుకు అంటే మనకి ఇక్కడ విడ్త్ని డిఫైన్ చేస్తాం. ఈ విడ్త్ని డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ నేను 7 డౌన్ టు 0 అని చెప్పేసి తీసుకున్న డేటా విడ్త్ అంటే 8 బిట్ అనమాట. దీని క్యాపబిలిటీ ఎంత అంటే 256 వాల్యూస్ వరకు స్టోర్ చేసుకోగలదు. అంటే 0 నుంచి 255 వరకు ఎంతైనా వాల్యూని స్టోర్ చేసుకోగలదు అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది, 8 బిట్ కాబట్టి 8 జీరోస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, సో 4 జీరోస్ 8 జీరోస్ 8 1స్తో ఎండ్ అవుతుంది అనమాట. అంటే 00 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి FF దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 00 నుంచి FF లోపల ఏ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఏ స్టోర్ చేసుకోవచ్చు, A5 స్టోర్ చేసుకోవచ్చు, B2 స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే BB స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే F5 స్టోర్ చేసుకోవచ్చు, F2 స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు డేటాలో. ఓకే, అర్థమైందా? సో అడ్రస్ సో అడ్రస్ కూడా 4 బిట్ కదా, ఇక్కడ 4 బిట్స్ వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట. అంటే సో 4 బిట్స్ స్టోర్ చేసుకుంటుంది, 0 1 2 3. సో 0 నుంచి 3 వరకు, అందుకని 3 2 1 ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇలా రిప్రజెంట్ చేసుకున్నప్పుడు 4 బిట్స్ ఉంటాయి కదా, సో 4 బిట్స్ అంటే 00 అన్ని 0 దగ్గర నుంచి అన్ని 1s వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంటే 000 స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే 001 స్టోర్ చేసుకోవచ్చు, 0010 స్టోర్ చేసుకోవచ్చు, 0011 స్టోర్ చేసుకోవచ్చు. సో దీని క్యాపబిలిటీ, అడ్రస్ యొక్క క్యాపబిలిటీ ఎంత అంటే 4 బిట్. సో అంటే మనం ఎలా ఇస్తాము, అడ్రస్ ఈక్వల్ టు 4 టిక్
బి బైనరీ అయితే 1010 అని చెప్పేసి తీసుకోవచ్చు. లేదు అడ్రస్ 4 టిక్ హెక్సాడెసిమల్ అయితే ఏ అని తీసుకోవచ్చు. లేదు 4 టిక్ అడ్రస్ ఈక్వల్ టు 4 టిక్ డెసిమల్ అయితే సమ్ 2 అనో 7 అనో ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. అది ఒక వెక్టార్ యొక్క విడ్త్ ని బట్టి ఏ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు అనేది డిఫైన్ చేస్తుంది. ఓకేనా? ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ సింగిల్ బిట్ అయితే అక్కడ వెక్టార్ ఏమీ లేదు, రేంజ్ ఏ అని చెప్పేసి అని అన్నాం. అంటే ఈ పర్సన్ దగ్గర అయితే 0 రూపీస్ ఉంటే లేదంటే 1 రూపీ ఉండే క్యాపబిలిటీ ఉంటుంది. అదే రెడ్జ్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ నేను 3 డౌన్ టు 0 అని చెప్పేసి అంటే సో 3 డౌన్ టు 0 అనేది 4 బిట్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. 4 బిట్స్ అంటే అప్ టు 0 నుంచి 15 వాల్యూస్ వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. సో ఏ అనే పర్సన్ దగ్గర అయితే 1 రూపీ ఉండొచ్చు, లేదంటే 5 రూపీస్ ఉండొచ్చు, లేదంటే 10 రూపీస్ ఉండొచ్చు, లేదంటే 15 రూపీస్ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఒకసారి ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. అది కూడా రేంజ్ ఎంత అంటే 0 నుంచి 15 లోపలనే ఉండాలి. 0 నుంచి 15 దాటి స్టోర్ చేసుకుంటే ఇది స్టోర్ అవ్వదు. ఓకే, అర్థమైందా? సో అది వెక్టార్ యొక్క రిప్రజెంటేషన్, అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని అయితే ఉంటాయో సో దాన్ని బట్టి స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏఎక్స్ఐ డేటా బస్సు, ఆర్జీబీ పిక్సెల్స్ అండ్ దెన్ కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. దాని యొక్క బైట్ యొక్క క్యాపబిలిటీ ఎంత అంటే 8 బిట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఈ అడ్రస్ బస్ యొక్క క్యాపబిలిటీ ఎంత అంటే 32 బిట్, అంటే 2 power 32 వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది అనమాట దీంట్లో. అంటే దీంట్లో వచ్చేసరికి ఏమో 2 power 8 వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఈ అడ్రస్ బస్ వచ్చేసరికి 2 power 32 వాల్యూ వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఇది 2 power 64 కానీ లేదంటే 2 power 128 కానీ స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఇది 2 power 24 క్యాపబిలిటీ ఉంటుంది. ఇది 2 power 16. ఓకే, బేస్డ్ ఆన్ దట్ అంత వాల్యూ వరకు ఈ కౌంటర్ లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి డెఫినేషన్ అనమాట. అదే బైనరీ కదా, మనకి ఏ నెంబర్ అయినా 2 power 0, 2 power 1, 2 power 2 సో ఆ ప్రొసీజర్ లోనే ఉంటుంది. సో ఎందుకు అంటే సిస్టమ్ అనేది బైనరీ నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు, కానీ క్యాపబిలిటీ మాత్రం ఎంతైనా ఉండొచ్చు. అది సో అందుకని 2 పవర్లోనే వెళ్తుంది అనమాట. ఇది వెక్టార్ డిక్లరేషన్. వెక్టార్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది మనకి? సో వైర్స్ ని రిప్రజెంట్ చేస్తాం. వైర్ ని రిప్రజెంట్ చేసినప్పుడు సో ఇక్కడ చూడండి, వైర్ అనేది ఏం చేస్తుంది? వైర్ ఎంఎస్బి బిట్ టు ఎల్ఎస్బి బిట్, అంటే 7 డౌన్ టు 0 అనే ఫార్మాట్ కానీ లేదంటే 3 డౌన్ టు 0 ఫార్మాట్ కానీ అండ్ దెన్ వేరియబుల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ ఫార్మాట్ లో మనం డిక్లేర్ చేసుకుంటాం వెక్టార్ డిక్లరేషన్. ఓకే, రిజిస్టర్ కూడా సేమ్ అంతే. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ రెజ్ 7 డౌన్ టు 0 డేటా అన్నాడు, వైర్ 3 డౌన్ టు 0 అడ్రస్ అన్నాడు. మీన్స్ ఏం చేస్తుంది ఇది? 7 డౌన్ టు 0 అంటే 7, 6, 5, 4, 3, 2, 1, 0 అంటే ఈ పొజిషన్స్ ఉంటాయి, 8 పొజిషన్స్ ఉంటాయి. 8 పొజిషన్స్ లో ఇక్కడ 1 0 1 1 0 1 0 1 అని చెప్పేసి తీసుకున్నాం. ఈ 4 బిట్స్ ఎల్ఎస్బి లోని, ఈ 4 బిట్స్ ఎంఎస్బి లోని స్టోర్ అయ్యాయి అనుకోండి. 0101 అంటే ఎంత వాల్యూ ఇది? 5 ఏనా? 1011 అంటే ఎంత వాల్యూ ఇది? ఓకే, 1011 అంటే 13 11. ఓకే, 11 అంటే బి కదా. సో ఇప్పుడు నేను హెక్సాడెసిమల్ లో రిప్రజెంట్ చేసుకుంటున్నాను అంటే కనుక 8 టిక్ హెక్సాడెసిమల్ అంటే B5 వాల్యూ అనమాట ఇది. అంటే ఇక్కడ డేటా స్టోరేజ్ యొక్క వాల్యూ ఎంత అంటే B5. ఈ ఎగ్జాంపుల్ చెప్పండి, 1011 అంటే ఇది బి. ఓకే, ఈ 4 బిట్స్ బి అవుతాయి 1011. ఓకే, 0011 అంటే 3, అంటే B3 వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో బిట్ ఆర్డరింగ్ వచ్చేసరికి ఎల్ఎస్బి మాక్సిమం మనం బిట్ ఆర్డరింగ్ లో ఎక్కడి నుంచి స్టోర్ చేసుకుంటామంటే ఎంఎస్బి టు ఎల్ఎస్బి మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఓకే,
ఎందుకు ఎంఎస్బి టు ఎల్ఎస్బి స్టోర్ చేసుకుంటామంటే బిట్ అనేది మాక్సిమం బైనరీ ఫార్మేట్ లో మనం ఎలా రాస్తాం 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 ఈ ఫార్మేట్ లో మనం డేటాను రాస్తాం. రాసినప్పుడు ఇక్కడ నేను ఈ యూనిట్స్ పొజిషన్ లో ఉండేది ఏంటి ఎల్ఎస్బి అవుతుంది. ఇక్కడ టెన్స్ పొజిషన్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది ఎంఎస్బి అవుతుంది. సో నేను రాసేటప్పుడు కూడా ఏం చేస్తానంటే ఎంఎస్బి టు ఎల్ఎస్బి మాత్రమే రాస్తాను. ఓకేనా? ఓకే. సో ఆ, ఉమ్, 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 ఉమ్. హలో రమ్య, ఇప్పుడు మనం ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి ఎందుకు కన్సిడర్ చేసుకుంటామంటే మనం మ్యాక్సిమం నెంబర్స్ అనేవి ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికే ఉంటాయి. ఓకేనా? అందుకు ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి రిప్రజెంట్ చేసుకుంటాం. అదే ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి మనం మిక్స్డ్ గా రిప్రజెంట్ చేసాం అనుకో రమ్య, మిక్స్డ్ గా రిప్రజెంట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 7 down to 0 అని చెప్పేసి తీసుకున్నా ఒక వేరియబుల్, ఇంకొకటేమో 0 to 7 అని చెప్పేసి తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది 7 down to 0 అనేది ఇవేమో అన్ని ఎంఎస్బి నుంచి స్టోర్ అవుతాయి. 5 7 5 6 5 4 3 2 1 0 ఇలా స్టోర్ అవుతుంది వాల్యూ. ఇదేమవుతుంది 0 1 2 3 4 5 6 7 అవుతుంది. అంటే అప్పుడు నాకు ఏమవుతుంది, జస్ట్ గివ్ మీ మినిట్, స్క్రీన్ షేర్ లో లేదా ఒక్క నిమిషం. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా? సో 7 down to 0 ఇలా ఎందుకు తీసుకుంటామంటే ఇప్పుడు 0 to 7 అని తీసుకుంటే అది మనకి డిఫరెంట్ వాల్యూస్ లో స్టోర్ అయిపోతుంది. అంటే నేను ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఏ వాల్యూని బి వాల్యూని కంపేర్ చేయాలి, అంటే ఏ ఈక్వల్ టు బిని కంపేర్ చేయాలి. కంపేర్ చేసుకునేటప్పుడు ఇదేమో ఎల్ఎస్బి వాల్యూస్ ఉంటుంది, ఇక్కడేమో ఎంఎస్బి వాల్యూస్ ఉంటుంది. అంటే నేను ఎల్ఎస్బిని ఎంఎస్బితో ఈక్వల్ చేసుకోవాలి. సో అది కొంచెం టిపికల్ అవుతుంది కదా. అదే ఎంఎస్బిని ఎంఎస్బితో నేను కంపేర్ చేసుకుంటే A7 ఈక్వల్ టు B7 అని చెప్పేసి తీసుకోవడం నాకు కొంచెం ఈజీ అవుతుంది కదా. అదేనా మీ డౌట్? హలో హలో ఏంటి డౌట్ క్లియర్ గా చెప్పండి. హలో హలో అంతేనా డౌట్? వినపడుతుంది అదేనా డౌట్? ఓకే, వాయిస్ క్లియర్ గా ఉందన్నది. ఓకే, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఇక్కడ ఏమవుతుంది, లాస్ట్ 2 బిట్స్ ట్రంకెట్ అయిపోతాయి. ఇప్పుడు నేను 8 టిక్ డి 4 అని తీసుకున్నా. ఓకే, సో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది 4 బిట్స్ ని తీసుకుంటుంది. కానీ మన క్యాపబిలిటీ ఏంటి అంటే 8 బిట్స్ క్యాపబిలిటీ. ఓకే, కానీ ఇక్కడ మీరు 4 అనే తీసుకుంటున్నారు. అంటే డేటాకి వచ్చేసరికి 4 బిట్స్ తీసుకుంటే 1 0 1 0 0. ఓకే, మిగతా బిట్స్ అన్ని జీరోలు అయిపోతాయి. ఓకే, మిగతా బిట్స్ అన్ని జీరోలు అయిపోతాయి. ఓకే, ఓకే. ఇప్పుడు ఇప్పుడు 4 బిట్ తీసుకున్నారు. 4 బిట్ తీసుకున్నప్పుడు 4 టిక్ డి 2 అని చెప్పేసి తీసుకున్నాం.
ఇంకా 2కి 4 బిట్టే కాబట్టి మనకి రిప్రజెంటేషన్ ఏం ప్రాబ్లం లేదు. అదే మీరు 16 బిట్ తీసుకుని 16 టిక్ డెసిమల్. సో ఇక్కడ 4 2 తీసుకున్నారు, 8 బిట్స్ మాత్రమే తీసుకున్నారు. అంటే 2కి వచ్చేసరికి బైనరీ 0 0 1 0, 4కి వచ్చేసరికి 0 1 0 0. ఓకే, రిమైనింగ్ బిట్స్ ఏమవుతాయంటే అన్ని జీరోస్ అవుతాయి. ఓకే, రిమైనింగ్ ఆల్ బిట్స్ ఆర్ జీరోస్, అన్ని జీరోస్ అయిపోతాయి. అది అర్థమైందా? సో అదే బిట్ ఆర్డరింగ్ రూల్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారు, డిసెండింగ్ ఆర్డర్ ఏంటంటే మోస్ట్ కామన్ యూజ్ చేసేది 7 down to 0 ఇలా డేటా తీసుకుంటారు, అంటే ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బిలోకి తీసుకుంటాం. అదే మీరు అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటే కనుక 0 నుంచి 7 వరకు తీసుకోవాలి. అలాంటప్పుడు మిక్స్డ్గా అయితే ఎప్పుడు మనం తీసుకోకూడదు. అయితే మీరు 7 down to 0 అండ్ దెన్ 15 down to 0 ఈ ఆర్డర్లో వెళ్ళాలి. ఓకే, ఏబి రిజిస్టర్స్ లేదు, 0 to 7 ఏ అండ్ దెన్ 0 to 15 బి అని చెప్పేసి ఇలా తీసుకోవాలి, ఇదే ఆర్డర్ తీసుకోవాలి. సో అంతేగాని ఒక ఒక వేరియబుల్నేమో 0 to 7 తీసుకుని ఇంకొకటి ఏమో 7 down to 0 తీసుకుంటే ఇలా మిక్స్డ్ వేరియబుల్స్ అనేవి అలౌ చేయదు. ఓకేనా? అలౌ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని బిట్స్ మనం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, కొన్ని బిట్స్ అనేవి ట్రంకేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయాలి అంటే కనుక సేమ్ ఆర్డర్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వీఆర్ యాక్సెసింగ్ ద బిట్స్, సమ్ ఆఫ్ ద బిట్స్ మాత్రం మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కొన్ని బిట్స్ మాత్రమే యాక్సెస్ చేసుకునేటట్టు కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ 7 down to 0 ఉంది, 8 బిట్స్ ఆఫ్ డేటా ఉంది, దాంట్లో నాకు థర్డ్ ఇండెక్స్ లో ఏ డేటా స్టోర్ అవుతుంది అనేది చూసుకోవాలి. అలాంటప్పుడు కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు డేటా ఆఫ్ 3, అంటే 7 6 5 4 3. ఓకే, ఈ 3లో ఏ డేటా ఉంది అనేది కూడా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, సో యాక్సెసింగ్ ద బిట్ నెంబర్ 3. ఓకే, మనం బిట్ నెంబర్ 3ని కూడా యాక్సెస్ చేసుకునేటట్టు ఉంటుంది అనమాట. లేదు, కొన్ని సార్లు పార్షియల్ డేటాను కూడా అసైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ డేటా తీసుకున్నాను, డేటా అప్పర్ అని చెప్పేసి 7 down to 4 అని తీసుకున్నాను, డేటా లోవర్ వచ్చేసరికి 3 down to 0 అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, సో ఇలా అయినా తీసుకోవచ్చు. అర్థమైందా? సో వెక్టార్ ఆపరేషన్స్, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయొచ్చు? సో వెక్టార్ ఆపరేషన్స్ వచ్చేసరికి వీ హ్యావ్ టు డూ ద ఆపరేషన్స్ లైక్ కన్కాటినేషన్ ఆపరేషన్. అంటే 3 వేరియబుల్స్ని తీసుకున్నాను, ఆ 3 వేరియబుల్స్ని కంబైన్డ్గా రాసుకోవచ్చు. ఏబిసి అనేవి కంబైన్డ్గా రాసుకోవచ్చు. అంటే ఏ యొక్క అవుట్పుట్, ఇక్కడ ఏ అవుట్పుట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఏ వాల్యూ నేను 4 టిక్ బి 1010 అని చెప్పేసి తీసుకున్నా, అలాగే బికి వచ్చేసరికి 4 టిక్ బి 1011 అని చెప్పేసి తీసుకున్నాను, అలాగే సికి వచ్చేసరికి 4 టిక్ బి 1100 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కన్కాటినేషన్ చేసుకుంటే నాకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుందంటే 12 టిక్ బి 1010 అండ్ దెన్ 1011 అండ్ దెన్ 1100 ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. సో కన్కాటినేషన్ చేసుకుంటే మనకి ఏదైతే వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేసుకున్నామో ఆ వాల్యూసే మల్టిప్లై వస్తాయి అనమాట, కంబైన్ అయిపోయి వస్తాయి. ఓకే, replication means repeating multiple times. So how many times you want to replicate it, so those many times it will be repeating. ఇప్పుడు నాకు 4 times రిపీట్ చేసుకోవాలి ఒకే వేరియబుల్ని. ఓకే, ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలనేది బయట వేరియబుల్ రిప్రజెంట్ చేస్తుంది, లోపల వేరియబుల్ అనేది ఏం చేస్తుందంటే ఎవరిని రిపీట్ చేయాలి, ఏని నేను 4 times రిపీట్ చేయాలి అంటే ఏ ఏ ఏ అనే వేరియబుల్ వస్తుంది అనమాట. అది అర్థమవుతుందా? హలో 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 సో
రిప్లికేషన్ ఆపరేటర్ అంటే కన్కాటినేషన్ చేస్తాం అనేది ఓకే. ఓకే. So this is the previous line. Accessing bits. Bit ordering, right? ఇవి ఓకే కదా. ఇవి బిట్ ఆర్డరింగ్ వచ్చేసరికి 7 డౌన్ టు 0 వచ్చేసి మనం అయితే అసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాలి, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో తీసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బికి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బికి. ఓకే, అది ఆర్డరింగ్ రూల్. అంటే మ్యాక్సిమం రికమెండ్ అంతే. సో ఏదైనా ఒక వేరియబుల్ మనం ఏం చేస్తున్నామంటే 7 డౌన్ టు 0 అని చెప్పేసి కానీ వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తామంటే ఇది ఎంఎస్బి. ఓకే, ఇది ఎల్ఎస్బి. ఓకే, అదే వేరియబుల్ని ఎల్ఎస్బి టు ఎంఎస్బి కూడా తీసుకోవచ్చు, బట్ ప్రిఫర్ చెయ్యం. మ్యాక్సిమం 0 నుంచి 7 అనే వేరియబుల్ని మనం ప్రిఫర్ చెయ్యం. ఎందుకు అంటే సో మ్యాక్సిమం మనం నెంబర్స్ అనేవన్నీ ఎంఎస్బి నుంచి ఎల్ఎస్బి వరకే రాస్తాం అనమాట. సో అందుకు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మనం నెంబర్స్ రాసుకుంటూ వెళ్తాం. రైట్ మోస్ట్ బిట్ అనేది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, అలాగే లెఫ్ట్ మోస్ట్ బిట్ అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో అందుకని ఎంఎస్బి టు ఎల్ఎస్బి రాస్తాం అనమాట. ఓకేనా. సో అలాగే వైర్ యాక్సెసింగ్ వెక్టార్ ఎలిమెంట్స్ ఫర్ ద సింగిల్ బిట్ యాక్సెస్ అండ్ దెన్ అంటే ఏం చేస్తున్నాం, ఇప్పుడు డేటా 7 డౌన్ టు 0 అన్నాం. దీన్ని నేను ఏం చేస్తాను, ఓన్లీ బిట్ 3 తీసుకుంటున్నాను. అంటే డేటా 3 బిట్ ఏదైతే ఉందో దాన్ని నేను యాక్సెస్ చేసుకుంటున్నాను. ఓకే, ఒక పర్టికులర్ ఎలిమెంట్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే స్లైస్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 బిట్నే. నేను 8 బిట్స్ డేటా ఉంటే 7, 6, 5, 4, 3 ఇందులో థర్డ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలా ఒక పర్టికులర్ వాల్యూని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్లైస్ చేసుకోవచ్చు. అంటే అప్పర్ 4 బిట్స్, లోయర్ 4 బిట్స్, 7 నుంచి 4 వరకు అప్పర్ 4 బిట్స్, అండ్ దెన్ 3 నుంచి 0 వరకు లోయర్ 4 బిట్స్ని ఒక దాంట్లోని స్టోర్ చేసుకోవచ్చు. అలా అప్పర్ టు లోయర్ అని కానీ లోయర్ టు అప్పర్ కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే వెక్టర్ ఆపరేషన్లో వచ్చేసరికి ఇప్పుడు నేను ఒక వేరియబుల్ నాకు కావాలా, ఆ పర్టికులర్ ఇండెక్స్లో వాల్యూ ఉందా లేదా అనేది నాకు తెలియాలి. అలాంటప్పుడు నేను ఒక సింగిల్ బిట్ వేరియబుల్ని మాత్రమే తీసుకుంటాను అనమాట. అందులో డేటా ఉంటే వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. ఓకే, సో కన్కాటినేషన్ అంటే కంబైనింగ్ ద 2 వేరియబుల్స్, 2 or 3 వేరియబుల్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏని బిని 3ని కంబైన్ చేస్తున్నాను. ఓకే, ఏ యొక్క వేరియబుల్ వచ్చేసరికి 4 టిక్ బి 1011 అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే బి వచ్చేసరికి 4 టిక్ బి 1100 అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే సికి వచ్చేసరికి 4 టిక్ బి 1101 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కంబైన్ చేసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏమవుతుందంటే 12 టిక్ బి 1011 హైఫెన్ 1100 హైఫెన్ 1101 ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది కన్కాటినేషన్ వచ్చేసరికి మనం డిఫరెంట్ వేరియబుల్స్ అన్నిటిని కంబైన్ చేసుకోవచ్చు. ఓకే, రెప్లికేషన్కి వచ్చేసరికి మల్టిపుల్ టైమ్స్ మనం ఏదైనా ఒక వేరియబుల్ని మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయాలి అనుకుంటున్నారో డిఫైన్ చేయొచ్చు. ఇది ఫ్లవర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ బయట రిప్రజెంట్ చేస్తే 10 అనేది 10 టైమ్స్ నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. ఎవరిని, సో బి అనే దాన్ని 10 టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకు ఏమవుతుంది, బి 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 అని 10 టైమ్స్ రిపీట్ అయిపోతుంది అనమాట. లేదు మీరు బి వాల్యూ 2 టిక్ 10 అని చెప్పేసి 2 టిక్ బి 10 అని చెప్పేసి తీసుకున్నారు. సో బి ఈక్వల్ టు 2 టిక్ బి 10 అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకుంటే దాన్ని 4 టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నాను. 4 బి అని చెప్పేసి రాశారు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న 2 బిట్స్ 8 టిక్ అంటే
సో 8 టిక్ బి 10 10 10 10 అవుతుంది, అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అది. ఓకే, సో దిస్ ఇస్ ద కంప్లీట్ కోడ్. అంటే ఏంటి, ఒక డేటా తీసుకున్నాను, ఆ డేటాలో 8 బిట్ డేటా కన్సిడర్ చేసుకున్నాను మాడ్యూల్ ఎగ్జాంపుల్. సో డేటా వచ్చేసరికి 8 టిక్ తీసుకున్నాను, ఇనీషియల్ బిగిన్లో ఏదో ఒక డేటా 8 బిట్స్ తీసుకున్నాను, 10110011 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో డేటా బైనరీ డేటా అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏమవుతుంది, 10110011. సో ఈ వాల్యూ అంతా వచ్చేస్తుంది. లేదు డేటా 7 కావాలి నాకు, డేటా 7 అంటే ఇది 7th పొజిషన్, ఇది 7th, ఇది 6th, 5th, 4th, 3rd, 2nd, 1 0. ఓకే, అండ్ దెన్ 7th బిట్ పొజిషన్ లో ఎంత ఉంది డేటా, ఇక్కడ 1 ఉంది, సో 1 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ 0th పొజిషన్ లో కావాలి, 0th పొజిషన్ లో కూడా 1 ఉంది, సో 1 ప్రింట్ అవుతుంది. 7 డౌన్ టు 4 అంటే ఈ 1011 అనే ప్రింట్ అవుతుంది, ఇక్కడ 1011 వస్తుంది. లేదు 3 డౌన్ టు 0 అంటే 0011 అనే అవుట్పుట్ వస్తుంది అనమాట నాకు. ఓకేనా, సో దిస్ ఈస్ ద సమ్మరీ స్కేలార్స్ అండ్ వెక్టార్స్. సో స్కేలార్స్ అండ్ వెక్టార్స్ అనేవి వెరిలాగ్ ఫౌండేషన్ సిగ్నల్స్ కోసం, అంటే వెరిలాగ్ లో సిగ్నల్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక ఫౌండేషన్ అనమాట. అలాగే స్కేలార్ రిప్రజెంట్ సింగిల్ బిట్ సిగ్నల్స్ అయితే స్కేలార్, while vector represents that multiple bits అంటే multiple bits group together we can form a bus. ఓకే, సో యాజ్ a bus లాగా దాన్ని వెక్టార్ అని చెప్పేసి అంటాం. స్కేలార్స్ అనేవి కంట్రోల్ సిగ్నల్స్ కోసం మెయిన్గా యూజ్ చేసుకుంటాం, లైక్ అడ్రస్ కానీ డేటా కానీ బిట్స్ కానీ కంట్రోల్ చేయాలనుకుంటే స్కేలార్స్ యూజ్ చేసుకోవచ్చు. వెక్టార్స్ అనేవి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లోనే మాక్సిమం యూజ్ చేస్తాం అనమాట. నోటేషన్ అనేది ఎంఎస్బి టు ఎల్ఎస్బి లోనే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వెరిలాగ్ అనేది ఏం చేస్తుంది, ఇండివిజువల్ గ్రూప్ బిట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇండెక్స్ ని బట్టి తీసుకోవచ్చు, లేదంటే బిట్ ని స్లైసెస్ కూడా చేయొచ్చు కదా. అలాగే డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు, కన్కాటినేషన్ చేసుకోవచ్చు, రెప్లికేషన్ చేసుకోవచ్చు. కన్కాటినేషన్ అంటే డిఫరెంట్ వేరియబుల్స్ ని కంబైన్ చేసేస్తుంది, రెప్లికేషన్ అంటే రిపీట్ చేస్తుంది. అది ఓకే, ఇవన్నీ ఎక్కడ మనం యూజ్ చేసుకుంటామంటే ప్రాసెసర్ నుంచి మెమరీకి కానీ మెమరీ కంట్రోల్ కానీ ఇవన్నీ మన ఈ వెక్టార్స్ స్కేలార్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. డిపెండ్స్ అపాన్ ఆపరేషన్, ఏ ఆపరేషన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ వెక్టార్స్ స్కేలార్స్ రిప్రజెంట్ చేసుకుంటాం. ఇది పార్ట్ 2, స్కేలార్ అండ్ వెక్టార్స్ కామన్ ఆపరేషన్స్ అంటే ఎలా ఉంటాయి అండ్ దెన్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తాం. సో దాని గురించి మనం బిట్ ఆర్డరింగ్ రూల్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పినాయి. అసైన్మెంట్స్ చెప్తా, కంటిన్యూస్ టైప్ ఆఫ్ అంటే వెక్టార్స్ ఎలా అసైన్ చేయొచ్చు. మనం b ఈక్వల్ టు a అని చెప్పేసి తీసుకున్నాం, అంటే సింగిల్ బిట్ ఇది స్కేలార్. ఓకే, స్కేలార్ అసైన్మెంట్. లేదు ఇది కంటిన్యూస్ టైప్ ఆఫ్ అసైన్మెంట్. ఓకే, కంటిన్యూస్ అసైన్మెంట్ అని చెప్పేసి అసైన్ అనేది యూజ్ చేసుకున్నాం. లేదు ప్రొసీజరల్ అసైన్మెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఇవే వేరియబుల్స్ ని నేను ఇన్సైడ్ ద ఆల్వేస్ బిగిన్ లో వాడతాను, ప్రొసీజరల్ అసైన్మెంట్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సి చెప్పాను కదా మీకు బ్యాడ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఇక్కడ వెక్టార్ వచ్చేసరికి ఏమో ఇక్కడేమో ఏ ఒక్క వేరియబుల్ ఏమో 3 డౌన్ టు 0 ఉంది, బి ఏమో 7 డౌన్ టు 0 ఉంది. ఇప్పుడేమో ఏ యొక్క వాల్యూస్ ఏమో 4 టిక్ బి 1010 అని చెప్పేసి తీసుకుంటాం. అలాగే బికి వచ్చేసరికి 8 టిక్ 10110101 అని చెప్పేసి ఏదో తీసుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది 3210, ఈ 3210 ఇక్కడ ఉన్న 3210కి అసైన్ అవుతుంది. మరి 7 6 5 4 వాల్యూస్ ఏమవుతాయి అంటే ట్రంకేట్ అయిపోతాయి అనమాట, అంటే అప్పర్ బిట్స్ అనేవి మనం లాస్ అయిపోతాం. ఓకేనా, అది అలానే ఇక్కడ మనకి కంపేర్ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డేటా అనేది 8 టిక్ HA5 అని చెప్పేసి తీసుకున్నాను, అంటే హెక్సాడెసిమల్ లో A5 అని చెప్పేసి తీసుకున్నాను, అంటే 10100101 అని చెప్పేసి ఇది 5 ఇది 10. ఓకే, A5 మీరు ఇచ్చే డేటా కూడా A5 అయితే రెండు ఈక్వల్ అయితే కనుక మ్యాచ్ ఆపరేషన్ జరుగుతుంది. సో ప్రతి బిట్ ని కంపేర్ చేస్తుంది, కంపేర్ చేసిన తర్వాతే అసైన్ చేస్తుంది అనమాట. సో ఇవి వేరియస్ వెక్టార్స్, అంటే
ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు 0 అని కూడా తీసుకోవచ్చు. 0 అనేది ఇది వెర్బోస్ రిప్రజెంటేషనే, కానీ యాక్ట్స్ లైక్ ఏ స్కేలర్ అన్నమాట. సింగిల్ బిట్టే. ఇంకెన్ని బిట్స్ ఉండదు. అలాగే 4 బిట్స్ వెక్టార్ కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. దాన్ని నిబ్బుల్ అని కూడా అంటాం. లేదు 16 బిట్ వెక్టార్‌ని కూడా తీసుకోవచ్చు. ఆ! సో, 4 బిట్స్ అయితే కనుక నిబ్బుల్ అంటాము. అదే 16 బిట్స్ అయితే కనుక 16 బిట్స్ అయితే వర్డ్ అని చెప్తాం. ఆ! బైట్. హ్మ్. వర్డ్. అంతే. ఓకే. సో, 32 బిట్ అయితే డబుల్ వర్డ్. అదే 8 బిట్ ఇందులో మనకి సైన్డ్ వెక్టర్స్ ఉంటాయి, అన్‌సైన్డ్ వెక్టర్స్ ఉంటాయి. అంటే సైన్డ్ అంటే పాజిటివ్ వాల్యూస్, నెగెటివ్ వాల్యూస్ 2 కూడా ఉంటాయి. 7 డౌన్ టు 0 ఓకే. సైన్డ్ బైట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో, ఇది అసెండింగ్ ఆర్డర్‌లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. లేదంటే డిసెండింగ్ ఆర్డర్‌లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ అసెండింగ్ ఆర్డర్ అనేది నాట్ రికమెండెడ్. సో, వాలిడ్ బట్ లెస్ కామన్. బట్ 7 డౌన్ టు 0 అనేది మోస్ట్ కామన్ యూసేజ్. మాక్సిమం రికమెండెడ్ వే కూడా అదే. ఓకేనా? అది. సో, దిస్ ఈస్ ద సమ్మరీ. సమ్మరీ ఒకసారి చదవండి. హ్మ్. ఆ! హ్మ్. వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వాల్యూ తగ్గిపోవడం అంటే ఇప్పుడు సపోజ్ నేను 8 బిట్స్ తీసుకున్నాననుకోండి. 8 బిట్స్‌లో ఆ! హ్మ్. 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 8 - 4 అని చెప్పేసి తీసుకున్నప్పుడు హ్మ్. హ్మ్. చెప్పండి. హ్మ్. 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 సో, ఏం లేదు. ఒక విషయం చెప్తానండి. ఏదైనా నెగెటివ్ నంబర్‌ని తీసుకుంటే మనం సో, ఇక్కడ 2's కాంప్లిమెంట్ ఫార్మాట్‌లో డేటాను తీసుకుంటాం. ఓకేనా? సో, ఇప్పుడు -4 ఉంది. -4 ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తున్నాం మనం జనరల్‌గా సో, ఇక్కడ 01, 00 అని చెప్పేసి 01, 00 అని చెప్పేసి తీసుకుంటాం కదా! 10, 11 ప్లస్ 1 తీసుకుంటే 2's కాంప్లిమెంట్ నంబర్‌ని కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఆ 2's కాంప్లిమెంట్ నంబర్‌ని మనం తీసుకుంటే అది నెగెటివ్ నంబర్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఏమవుతుంది 1100 అవుతుంది. 2's కాంప్లిమెంట్ నంబర్‌ని మనం తీసుకోవాలి. ఎప్పుడైనా నెగెటివ్ నంబర్ -2 ఉంది అంటే కనుక ఆ! లేదు. హ్మ్. హ్మ్. 2స్ హ్మ్. 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 లేదు. ఇప్పుడు సో, 8 - 2 అనే నంబర్‌ని 2 అనే తీసుకుంటాం మనం. 00, 10 అని చెప్పేసి. దీనికి వన్స్ కాంప్లిమెంట్ పెడితే 1100 సో, ప్లస్ 1 చేస్తే 01, 1110 వస్తుంది. ఈ 1110కి 8కి యాడ్ చేసేయాలి. హ్మ్. డైరెక్ట్ 2's కాంప్లిమెంట్‌ని ఎలా చేయాలి అంటే హ్మ్. 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 ఓకే. అది నాకు తెలీదు. ఐడియా లేదు. ఓకే. సో హ్మ్. మీ వాయిస్ కట్ అయిపోతుంది. ఆ! సో, మాడ్యూల్ కోడ్స్‌ని ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి? మాడ్యూల్ కోడ్స్‌లో మనకి మాడ్యూల్ అంటే ఏంటి? అలాగే ఆహ్, వై వి ఆర్ యూజింగ్ ద మాడ్యూల్ అండ్ దెన్ ఇన్ బిట్వీన్ వాట్ ఈస్ ద రీజన్ వి ఆర్ గోయింగ్ ఫర్ ద మాడ్యూల్ అండ్ దెన్ ఇన్ థాట్ మాడ్యూల్ పోర్ట్స్ ఏముంటాయి? ఇన్‌పుట్ పోర్ట్స్ ఏంటి? అవుట్‌పుట్ పోర్ట్స్ ఏంటి? అండ్ అవుట్‌పుట్ పోర్ట్స్ ఏంటి? సో, ఈ ఇన్‌పుట్ పోర్ట్, అవుట్‌పుట్ పోర్ట్ ఇన్‌సైడ్ ద డీయూటీ ఎలా వర్క్ అవుతుంది?
అండ్ దెన్ ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్టర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది, అవుట్పుట్ పోర్ట్ అనేది ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్టర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది, దెన్ ఇన్స్టాన్షియేషన్ ఏంటి, సో ఇవన్నీ చూడాలి. ఓకే, సో మాడ్యూల్ అంటే ఏంటి? మాడ్యూల్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్. ఓకే, మాడ్యూల్ ఈజ్ అ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ యువర్ వెరిలాగ్. అంటే ఏదైనా మీరు కోడ్ రాసేటప్పుడు ఈ మాడ్యూల్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్. ఓకే, సో రియల్ వర్డ్ చూసుకుంటే లెగో బ్లాక్ అంటే, సో చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, సో చిన్న డాట్లలో ఉండి సో డిఫరెంట్ ఇమేజెస్ ని వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటి దగ్గర ఇలా మాడ్యూల్స్ అంటే ఒక మాడ్యూల్ లోపల ఇంకొక మాడ్యూల్ యొక్క ఇన్స్టాన్షియేషన్ అనేది ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనే దానికి లెగో బ్లాక్ అనేది ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. లేదంటే ఐసీ చిప్ అనేది కూడా ఒక మాడ్యూల్ రిప్రజెంట్ చేస్తుంది. లేదు సర్క్యూట్ బ్లాక్ అనేది ఏదైతే తీసుకున్నామో అది కూడా మాడ్యూల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మాడ్యూల్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ యువర్ వెరిలాగ్ కోడ్. ఏదైనా వెరిలాగ్ కోడ్ రాసేటప్పుడు మనం మాడ్యూల్ అండ్ మాడ్యూల్ మధ్యలోనే మనం కోడ్ అంతా రాస్తాం. దిస్ ఇస్ ద బేసిక్ సింటాక్స్. మాడ్యూల్ నేమ్. సో మాడ్యూల్ నేమ్. ఈ మాడ్యూల్ నేమ్ లోపల పోర్ట్స్ లిస్ట్ ఉంటాయి. ఈ లోపల ఉండే పోర్ట్స్ లిస్ట్ అన్ని గ్లోబల్ పోర్ట్స్. ఓకే, ఇవి ఎక్కడైనా మనం మాడ్యూల్ లోపల ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ లాజిక్స్ అనేవి తీసుకుంటాం. అలాగే లోకల్ పారామీటర్స్, లోకల్ పోర్ట్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కొన్ని పోర్ట్స్ అనేవి లోకల్ గా కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అవి లోకల్ అంటే ఈ మాడ్యూల్ లోపల మాత్రమే యూజ్ చేయగలం. వేరే మాడ్యూల్ బయట తీసుకుని ఈ మాడ్యూల్లో ఉన్న పోర్ట్స్, లోకల్ గా ఉన్న పోర్ట్స్ మనం బయట యూజ్ చేసుకుందాము అంటే నాట్ పాసిబుల్. ఓకే, సో ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ ద మాడ్యూల్. ఇప్పుడు ఒక అండ్ గేట్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? అండ్ గేట్ ఆపరేషన్ ఏం జరుగుతుంది? ఏ బి 2 ఇన్పుట్స్ ఇస్తాను. ఓకే, ఈ 2 ఇన్పుట్స్ జస్ట్ ఏకి బికి కనెక్ట్ అవుతాయి. సో అండ్ గేట్ కనెక్ట్ అయితే ఏ అండ్ బి అనే అవుట్పుట్ ఆపరేషన్ వస్తుంది. ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి నాకు? ఏబి. అవుట్పుట్ ఏంటి? వై. ఓకే, ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి. ఇక్కడ ఎందుకు వైర్ రిప్రజెంట్ చేయలేదు అంటే డిఫాల్ట్ గా వైర్ తీసుకుంటుంది. ఓకే, అండ్ దెన్ అవుట్పుట్ కూడా మీరు ఏమీ రిప్రజెంట్ చేయలేదు అంటే కనుక ఇది కూడా వైరే. ఓకే, సో వైర్ ని రిప్రజెంట్ చేస్తుంది. దెన్ అసైన్ వై ఈక్వల్ టు ఏ అండ్ బి. ఏ అండ్ బిని డిఫైన్ చేస్తుంది. సో హియర్ y equal to a and b we are representing. This y is called as కంటిన్యూస్ అసైన్మెంట్. బికాస్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అండ్ గేట్ ఆపరేషన్ డిఫైన్ చేస్తున్నాం. అండ్ గేట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంటిన్యూస్ టైప్ ఆఫ్ అసైన్మెంట్. ఓకే, అందుకని ఇక్కడ నేను రిచ్ అనేది రిప్రజెంట్ చేయలే. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ ఎగ్జాంపుల్. ఇలానే మీరు ఏ కోడ్ అయినా రాయొచ్చు. మాడ్యూల్ సమ్ ఎక్స్ఆర్ ఆపరేషన్ రాస్తే కనుక ఎక్స్ఆర్ గేట్ మాడ్యూల్ పోర్ట్స్ ఇన్పుట్ ఏ రిప్రజెంట్ చేసుకుంటారు. ఇన్పుట్ ఏ కామా బి ఇలా కూడా రాసుకోవచ్చు. మీరు ఒకే టైప్ ఆఫ్ అన్ని ఇన్పుట్సే అనుకుంటే కనుక ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి ఇలానే తీసుకోవచ్చు. లేదంటే ఇన్పుట్ సమ్ వైర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసి ఏ కామా బి కామా సి కామా ఎన్ని ఇన్పుట్స్ ఉంటే అన్ని వరుసగా రాసుకోవచ్చు. ఏ కామా బి కామా సి అని చెప్పేసి రాసుకోవచ్చు. అలాగే అవుట్పుట్ కూడా మీరు ఏం చేయొచ్చు? అవుట్పుట్ రిచ్ అని చెప్పేసి ఎన్నైతే అవుట్పుట్స్ ఉన్నాయి y1 కామా y2 కామా y3 అని చెప్పేసి ఇలా పక్క పక్కన రాసేసుకోవచ్చు. నో ప్రాబ్లం. అన్ని వైర్ కింద అదే అన్ని అవుట్పుట్స్ కింద వర్క్ అవుతాయి. ఓకేనా? సో ఇన్పుట్ మనం పక్కన వేరియబుల్ రాసేసి ఇక్కడ ఎంటీగా వదిలేసామంటే కనుక డిఫాల్ట్ మనకు వైర్ గా తీసుకుంటుంది అనమాట. డిఫాల్ట్ ఏముంటుంది అంటే వైర్ మనం రిప్రజెంట్ చేయకపోయినా నో ప్రాబ్లం. సో వెరిలాగ్ అనేది డిఫాల్ట్ గా వైర్ తీసుకుంటుంది. అదే మనం అవుట్పుట్ అని చెప్పేసి అది కూడా వేరియబుల్ మాత్రమే రిప్రజెంట్ చేసి వదిలేసామంటే ఇక్కడ కూడా డిఫాల్ట్ గా వైర్ ని తీసుకుంటుంది. ఓకేనా? అర్థమైందా? సో రిప్రజెంట్ ఎక్స్ప్లిసిట్ గా మనం మెన్షన్ చేస్తే సో అక్కడ మనం ఏం చేయాలి? అది రెడ్జా వైరా అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో అది రిప్రజెంటేషన్. ఓకే, సో ఇక్కడ మనం పోర్ట్స్ ఉన్నాయి కదా,
ఈ పోర్ట్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్, ఇన్ అవుట్ పోర్ట్. ఓకే, ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్, ఇన్ అవుట్ పోర్ట్. ఇన్ అవుట్పుట్ అనేది బై డైరెక్షనల్. ఓకే, ఇక్కడ డైరెక్షన్ వచ్చేసరికి అవుట్పుట్ పోర్ట్ అనేది సిగ్నల్ లీవ్స్, అంటే సిగ్నల్ అనేది లీవ్ అయ్యి వెళ్తుంది. అదే ఇన్పుట్ పోర్ట్ వచ్చేసరికి సిగ్నల్ అనేది ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎంటర్ అవడం, ఇన్ అవడం అనేది ఇన్పుట్ పోర్ట్ అనేది డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది డిజైన్ అనుకోండి, డియుటి తీసుకున్నాను అనుకో, ఈ డియుటి లోపల ఉండే ఇన్పుట్ పోర్ట్ కింద మనం వాడుకుంటే కనుక ఈ ఇన్పుట్ డిజైన్ లోపల ఉండే ఇన్పుట్ పోర్ట్స్ అన్నిటికి వైరే వాడాలి, అంటే నెట్ టైపే వాడాలి. ఓకే, డిజైన్ లోపల ఉండే వాటికి ఇన్పుట్ అనేవి అన్ని వైరే వాడాలి. ఎందుకంటే డియుటి మీకు వచ్చేది అవుట్పుట్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్పుట్ తీసుకోదు. డియుటి నుంచి వచ్చేది అవుట్పుట్ మాత్రమే. ఈ అవుట్పుట్ అనేది ఎక్స్టర్నల్ వరల్డ్ తో రిలేట్ అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది ఏంటి అంటే టెస్ట్ బెంచ్. ఓకే, ఈ టెస్ట్ బెంచ్ తో రియాక్ట్ అయినప్పుడు, అంటే అవుట్పుట్ వరల్డ్ అనేది ఈ ఇన్పుట్ పోర్ట్ తో డిఫైన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం రెజ్ వాడుకోవాలి, రిజిస్టర్ వాడాలి. అర్థమైందా? అంటే మనం డియుటిలో ఇన్పుట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వైర్స్ తీసుకుంటాము. అదే టీవీలో వచ్చేసరికి ఇన్పుట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజిస్టర్ తీసుకుంటాము. అర్థమైందా? అదే ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ తీసుకున్నాను అనుకోండి, అవుట్పుట్ పోర్ట్ డియుటిలో సో రెడ్జే వాడతాం. ఓకే, రెడ్జ్ వాడచ్చు, లేదంటే వైర్ వాడచ్చు, డిపెండ్స్ ఆన్ అసైన్మెంట్. మీరు కంటిన్యూస్ అసైన్మెంట్ తీసుకున్నారు అంటే కనుక ఓకే వైరే వాడాలి. అదే ప్రొసీజరల్ అసైన్మెంట్ తీసుకుంటే కనుక రెడ్జే వాడాలి. ఓకేనా, అది డియుటి లోపల. అదే డియుటి మీరు ఎక్స్టర్నల్ వరల్డ్ టీవీతో వర్క్ అవుతుంది అని అంటే కనుక ఈ అవుట్పుట్ పోర్ట్ టీవీలో రాసినప్పుడు వైరే రాయాలి. సో ఎక్స్టర్నల్ వరల్డ్ అనేది వైర్ మాత్రమే తీసుకుంటాం. ఓకేనా, అది. మరి ఇన్ అవుట్పుట్ పోర్ట్ పరిస్థితి ఏంటి? ఇన్ అవుట్పుట్ పోర్ట్ డియుటిలోని అండ్ దెన్ ఎక్స్టర్నల్ వరల్డ్ లోని రెండింటిలోని టీవీతోని అండ్ దెన్ ఇన్పుట్ డియుటి సైడ్ లోని కూడా నెట్ టైపే, అంటే వైర్ టైపే వాడాలి. ఓకే, ఇన్పుట్ డియుటిలో కూడా ఇన్పుట్ పోర్ట్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్, ఇన్ అవుట్పుట్ పోర్ట్ అనేది ఇన్పుట్ అవుట్పుట్, అంటే ఒక్కొక్కసారి ఇన్పుట్ వర్క్ కింద వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి అవుట్పుట్ గా వర్క్ అవుతుంది. సో ఇన్ అవుట్పుట్ పోర్ట్ కింద వర్క్ అవుతుంది అంటే అది మనం వైర్ టైపే వాడాలి, నెట్ టైపే వాడాలి. ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే టీవీతో వర్క్ అయినప్పుడు కూడా నెట్టే రాయాలి. అర్థమైందా? సో చూడండి ఇక్కడ కండిషన్ అదే చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇన్పుట్ పోర్ట్స్ అంటే సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటున్నాయి కదా. సో ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి క్లాక్, రీసెట్ ఏవైనా తీసుకోవచ్చు. అవుట్పుట్ అంటే ఏంటి? అవుట్పుట్ అనేది సిగ్నల్ సెండ్ చేస్తుంది ఎవరి సైడ్ కి? అవుట్ సైడ్ వరల్డ్ కి. అవుట్ సైడ్ వరల్డ్ కి అవుట్పుట్ అనేది సెండ్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ పోర్ట్ అంటే. సో అవుట్పుట్ సమ్ డన్ సిగ్నల్ అలా తీసుకుంటాం అనమాట. ఇన్ అవుట్పుట్ వచ్చేసరికి బోత్ సెండ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది, డిపెండ్స్ అపాన్ ద ఆపరేషన్. ఇప్పుడు డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. I2C ప్రోటోకాల్లో SDI పిన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ SDI పిన్ అనేది బై డైరెక్షనల్ పిన్. ఈ బై డైరెక్షనల్ పిన్ అనేది ఒక్కొక్కసారి ఇన్పుట్ కింద వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి అవుట్పుట్ కింద వర్క్ అవుతుంది. ఓకే, అలాంటప్పుడు మనం నెట్టే తీసుకుంటాం. ఓకేనా, సో ఇవి పోర్ట్స్ కనెక్షన్. సో చూడండి టెస్ట్ బెంచ్ లో ఏం చేస్తున్నారు, ఇన్సైడ్ ద మాడ్యూల్ లో ఇన్పుట్ అనేది వైర్ కింద బిహేవ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇట్ రిసీవ్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ద మాడ్యూల్ నుంచి తీసుకుంటుంది. ఓకే, ఇట్ రిసీవ్స్ వాల్యూస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. అది దీని యొక్క యూసేజ్. ఎందుకంటే డియూటీలో అవుట్పుట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, దాంట్లో ఎటువంటి వాల్యూని స్టోర్ చేసుకోదు. అందుకని మాడ్యూల్ టెస్ట్ ఇన్పుట్ ఏ అని చెప్పేసి తీసుకున్నాం. అదే అవుట్పుట్ పోర్ట్ అయితే చూడండి, అవుట్పుట్ పోర్ట్ వచ్చేసరికి డియూటీ సైడ్ లో మనం వైర్ గానీ రిడ్జ్ గానీ తీసుకుంటాం, డిపెండ్స్ అపాన్ ది అసైన్మెంట్ స్టైల్. అంటే మనం అసైన్మెంట్ స్టైల్ అనేది అది కంటిన్యూస్ టైప్ ఆఫ్ అసైన్మెంటా లేదంటే ప్రొసీజరల్ అసైన్మెంట్ అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు కంటిన్యూస్ అయితే వైర్ తీసుకోవాలి, ప్రొసీజరల్ అయితే రిడ్జ్ తీసుకోవాలి. అది ఇన్ అవుట్పుట్ పోర్ట్ అయితే యూజువల్ గా మనం నెట్ టైపే తీసుకుంటాం. ఓకేనా, సో
సో డియూటీలో కానీ టెస్ట్ బెంచ్లో కానీ నెట్ టైప్ మాత్రమే తీసుకుంటాం. సో ఇది కంటిన్యూస్ టైప్ ఆఫ్ అసైన్మెంట్. అంటే అసైన్మెంట్లో మనం ఏం చేస్తున్నాము, ఇన్పుట్ ఏ బి అని చెప్పేసి అవుట్పుట్ వై తీసుకున్నాను. సో దెన్ అసైన్ వై ఈక్వల్ టు ఏ అండ్ బి, ఏ అండ్ బిని తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తుంది, అన్ని వైర్సే, డిఫాల్ట్గా ఏమీ లేదు అంటే కనుక అవుట్పుట్ బిహేవ్స్ యాజ్ ఎ వైర్. ఓకే, ఏమి మనం రిప్రజెంట్ చేయట్లేదు అంటే కనుక వైర్ కిందే వర్క్ అవుతుంది. ఓకేనా. అదే ప్రొసీజరల్ అసైన్మెంట్ అయితే మనం ఇన్పుట్ అవుట్పుట్, సో ఇన్పుట్స్ ఏబి తీసుకున్నాను, డిఫాల్ట్ గా తీసుకున్నాం కాబట్టి అది వైర్ కింద వర్క్ అవుతుంది. అదే మీరు ప్రొసీజరల్ లో ఇప్పుడు వైర్ రెచ్ తీసుకున్నాను ఇక్కడ, అది ప్రొసీజరల్ అసైన్మెంట్ లో వాడాను. అదే మీరు ఇక్కడ రెచ్ తీసుకోకుండా వైర్ తీసుకొని ప్రొసీజరల్ లో వాడారనుకోండి, రాంగ్. ఓకేనా, రాంగ్ యూసేజ్, అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది రెచ్ అనేది రిప్రజెంట్ చేస్తే కనుక అది ఖచ్చితంగా ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్ లో మాత్రమే వాడతాం. ఇన్సైడ్ ఆల్వేస్ లో బ్లాక్ కానీ లేదంటే ఇనీషియల్ బిగిన్ లోపల మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో రెచ్ అనేది రిప్రజెంట్ చేయకపోతే వైర్ అనేది తీసుకుంటే కనుక అది ఈ ఆల్వేస్ బిగిన్ లోపల యూజ్ చేయడానికి పాసిబుల్ కాదు. ఓకేనా. సో మాడ్యూల్ ఇన్స్టాన్షియేషన్ అంటే ఏంటి, ఇన్స్టాన్షియేషన్ అనేది హైరార్కీని డిఫైన్ చేస్తుంది. అంటే ఇన్స్టాన్షియేషన్ అనేది ఒక మాడ్యూల్ లోపల ఇంకొక మాడ్యూల్ ఉంటుంది అనమాట. మాడ్యూల్ కెన్ కంటైన్ అదర్ మాడ్యూల్స్, అదే హైరార్కియల్ అనమాట. అంటే ఇక్కడ నేను ఏదో ఒక మాడ్యూల్ తీసుకున్నా, మాడ్యూల్ నేము ఇక్కడ అండిగేట్ అని చెప్పేసి తీసుకున్నా, ఇక్కడ ఎటువంటి మాడ్యూల్ లేదు. అదే మాడ్యూల్ వేరే నేమ్ తీసుకుని మాడ్యూల్ సమ్ టాప్ అని చెప్పేసి తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక మాడ్యూల్ అనదర్ మాడ్యూల్ డియూటీ సంథింగ్ డియూటీ 1. ఓకే, సో డియూటీ 1 A1, డియూటీ 2 A2, ఓకే, డియూటీ 3 A3, ఇలా ఏవైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ డియూటీస్ని మనం ఇన్స్టాన్షియేట్ చేయొచ్చు. అలాంటప్పుడు ఇన్స్టాన్షియేషన్ తీసుకుంటాం. ఇన్స్టాన్షియేషన్ ఎలా తీసుకుంటాము అనేది మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, అండ్ గేట్ అనేది ఉంది కదా, ఈ అండ్ గేట్ అనేది డిజైన్ కోడ్, ఈ అండ్ గేట్ అనేది డిజైన్ కోడ్, దానికి యూజర్ డిఫైన్ నేమ్ తీసుకున్నాడు. ఇది ఇన్స్టాన్షియేషన్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అది ఆర్డర్డ్ బేస్డ్ ఉంటుంది అండ్ దెన్ నేమ్ బేస్డ్ ఉంటుంది. ఓకే, నేమ్ బేస్డ్ ఆర్డర్డ్ బేస్డ్. ఇక్కడ ఇలా డాట్ కనెక్షన్ ఉంది అంటే కనుక ఇది నేమ్ బేస్డ్. ఓకే, ఈ బయట ఉండే సిగ్నల్ ఏంటి అంటే డియూటీకి సంబంధించిన సిగ్నల్, ఈ లోపలికి రాసే సిగ్నల్ ఏంటి అంటే టెస్ట్ బెంచ్కి సంబంధించిన సిగ్నల్. ఓకే, సో డియూటీ అనే దాన్ని అంటే టీబీ అనేది డియూటీని టెస్ట్ చేస్తుంది కదా, డియూటీని టెస్ట్ చేయాలంటే మనం ఈ డియూటీ అనేది టీబీకి కనెక్ట్ చేయాలి. టీబీకి కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ఇన్స్టాన్షియేషన్ అనేది తీసుకోవాలి. అర్థమైందా. సో అంటే మనం హైరార్కికల్ మాడ్యూల్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాడ్యూల్ ఒక ఫుల్ యాడర్ని డిజైన్ చేద్దాం అనుకున్నాను. ఫుల్ యాడర్ని డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు 2 హాఫ్ యాడర్స్ని యూజ్ చేసుకుని డిజైన్ చేస్తుందంటే కనుక ఫస్ట్ హాఫ్ యాడర్ 1, హాఫ్ యాడర్ 2 అని చెప్పేసి 2 ఉంటాయి. ఈ 2 హాఫ్ యాడర్స్ని నేను ఇక్కడ ఫుల్ యాడర్లో ఇన్స్టాన్షియేట్ చేసుకోవచ్చు. అంటే బయట ఎక్కడో నేను హాఫ్ యాడర్ని డిజైన్ చేసుకుంటా, దాని ఆపరేషన్ని తీసుకొచ్చి ఇక్కడ లోపల ఫుల్ యాడర్లో యూజ్ చేసుకుంటాను అనమాట. అలా ఇన్స్టాన్షియేషన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూపిస్తా చూడండి మాడ్యూల్ ఇన్స్టాన్షియేషన్ ఎలా ఉంటుంది. ఓకే, సో చూడండి ఇన్స్టాన్షియేషన్లో 2 టైప్స్ ఉంటాయి అన్నాను కదా. దెర్ ఆర్ 2 మెథడ్స్. ఏంటంటే ఆర్డర్డ్ బేస్డ్ కనెక్షన్. ఆర్డర్డ్ బేస్డ్ కనెక్షన్ అంటే మీరు ఏదైతే ఆర్డర్లో తీసుకున్నారో, ఇప్పుడు మాడ్యూల్ తీసుకున్నారు, ఓకే, ఈ మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి సమ్ అండ్ గేట్ అని చెప్పేసి రాశారు. ఈ అండ్ గేట్ లోపల పోర్ట్స్ ABC అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. ఈ ఏ అనేది ఇన్పుట్, బి అనేది ఇన్పుట్, సి అనేది అవుట్పుట్. ఇది ఏదైతే ఆర్డర్లో తీసుకున్నారో ఈ ఇన్స్టాన్షియేషన్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే ఆర్డర్ తీసుకోవాలి. ఆర్డర్ మిస్ చేయకూడదు. ఆర్డర్ మిస్ చేస్తే కనుక బగ్ వస్తుంది మనకి. అంటే మీరు ఈ లోపల మాడ్యూల్లో ఏ తీసుకున్నారు, బి తీసుకున్నారు, వై తీసుకున్నారు. ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, అవుట్పుట్ వై. కానీ ఇన్స్టాన్షియేషన్ చేసినప్పుడు ఫస్ట్ బి రాసేసారు, తర్వాత ఏ రాశారు, తర్వాత వై రాశారు. సో ఇది రాంగ్.
రాంగ్ ఇన్స్టాన్షియేషన్ అంటే ఆర్డర్డ్ బేస్డ్కి వెళ్ళినప్పుడు ఇన్స్టాన్షియేషన్ అంటే మనం టెస్ట్ బెంచ్లో డియూటీలో ఉన్న సిగ్నల్స్ని తీసుకొచ్చి టెస్ట్ బెంచ్ సైడ్కి కనెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అది ఆ కనెక్షన్కి ఆర్డర్ ఉంటుందన్నమాట. ఇలా ఆర్డర్ బేస్డ్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ 3 సిగ్నల్సే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఆర్డర్ బేస్డ్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఏ కామా బి కామా వై అనే తీసుకున్నాను. అలా కాకుండా నేను ఏవో కొన్ని సిగ్నల్స్ తీసుకున్నాను, అందులో ఇన్పుట్ వచ్చేసరికి ఏ, అవుట్పుట్ వచ్చేసరికి బి, అండ్ దెన్ మళ్ళీ ఇన్పుట్స్ వచ్చేసరికి సమ్ డేటా, అండ్ దెన్ అవుట్పుట్ వచ్చేసరికి సమ్ వ్యాలిడ్ రెడీ సిగ్నల్, ఇలా ఏవో ఉన్నాయి. ఓకే, సో అవుట్పుట్ వచ్చేసరికి రెడీ సిగ్నల్, అండ్ దెన్ ఇన్పుట్ వచ్చేసరికి మళ్ళీ వ్యాలిడ్. ఇలా ఆర్డర్లో లేవు. ఇన్పుట్స్ ఒక చోట రాసాడు, అవుట్పుట్స్ ఒక చోట రాసాడు, కొన్ని అవుట్పుట్స్ ఇన్పుట్స్ ని మిక్స్ చేసుకున్నాడు. ఇలా ఉంటే కనుక నేను ఐడెంటిఫికేషన్ చేయడం కష్టం. అలాంటప్పుడు మీరు ఆర్డర్ బేస్కి వెళ్ళారనుకో, ఏ అనేది ఫస్ట్ రిప్రజెంట్ చేయాలి, తర్వాత బి తీసుకోవాలి, తర్వాత డేటా తీసుకోవాలి, తర్వాత రెడీ సిగ్నల్ తీసుకోవాలి, తర్వాత వ్యాలిడ్ సిగ్నల్ తీసుకోవాలి. ఇలా ఆర్డర్ సేమ్ ఒకటే ఆర్డర్లో ఉండాలి. అదే నేమ్ బేస్డ్కి వెళ్ళారనుకో, అదే డాట్ ఏ ఆఫ్ ఏ అని, మళ్ళీ డాట్ డేటా ఆఫ్ డేటా అని. ఓకే, సో ఆర్డర్ ఎలా అయినా తీసుకోవచ్చు. అప్పుడు డాట్ రెడీ ఆఫ్ రెడీ అని, ఓకే, డాట్ వ్యాలిడ్ ఆఫ్ వ్యాలిడ్ అని చెప్పేసి ఇలా తీసుకోవచ్చు. సో చూడండి, ఏ తర్వాత నేను డేటా తీసుకున్నాను, తర్వాత మళ్ళీ డాట్ బి ఆఫ్ బి అని చెప్పేసి తీసుకున్నాను, బి ఎక్కడో 4th పొజిషన్లో తీసుకున్నాను, నో ప్రాబ్లం. ఎలా అయినా తీసుకోవచ్చు. అదే నేమ్ బేస్డ్ కనెక్షన్. నేమ్ బేస్డ్ కనెక్షన్కి వచ్చేసరికి మనం ఏ బేస్లోనైనా ఏ ఆర్డర్లోనైనా తీసుకోవచ్చు. ఓకే, అది మనం ఇన్పుట్లో ఫస్ట్ వేరియబుల్ ఫస్ట్ ఉందా, సెకండ్ వేరియబుల్ సెకండ్ ఉందా, థర్డ్ వేరియబుల్ థర్డ్ ఉందా అనేది చెక్ చేసుకోకర్లేదు. ఫస్ట్ వేరియబుల్ లాస్ట్లో అన్నా కనెక్ట్ చేసుకోవచ్చు, లాస్ట్ వేరియబుల్ని ఫస్ట్లో అన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా అయినా తీసుకోవచ్చు. అర్థమైందా? సో ఎందుకంటే ఆర్డర్డ్ అనేది మనకి క్లీన్ అండ్ సేఫర్. ఏది బెటర్ అంటే ఇదే బెటర్. ఎందుకంటే ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్, మనం ఏ ఆర్డర్లో కోడ్ చేసుకున్నాం అనేది ప్రాబ్లం లేదు. సో అందుకని నేమ్ బేస్డ్ కనెక్షనే మన ఇండస్ట్రీలో మెయిన్గా ఆర్టిఎల్ డిజైన్స్లో యూజ్ చేసుకుంటారనమాట. అది ఓకే. సో ఇక్కడ చూడండి, కంప్లీట్ ఎగ్జాంపుల్ ఫర్ హాఫ్ యాడర్. ఒక హాఫ్ యాడర్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ జస్ట్ అంటే మాడ్యూల్ తీసుకున్నాను. ఓకే, మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి హాఫ్ యాడర్, దీంట్లో పోర్ట్స్ లిస్ట్. ఓకే, ఇవన్నీ పోర్ట్స్ లిస్ట్. సో పోర్ట్స్ లిస్ట్ ఏంటి అంటే ఇన్పుట్ ఏ, ఇన్పుట్ బి, అవుట్పుట్ వచ్చేసరికి సమ్, అవుట్పుట్ వచ్చేసరికి క్యారీ. ఎందుకంటే హాఫ్ యాడర్లో మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఏబి 2 ఇన్పుట్స్ ఉంటాయి, 2 అవుట్పుట్స్ ఉంటాయి, సమ్ క్యారీ. ఓకే, ఇప్పుడు మీరు 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు 0 + 0 చేస్తే సమ్ 0 క్యారీ 0, 0 + 1 అయితే సమ్ 1 క్యారీ 0, 1 + 0 అయితే సమ్ 1 క్యారీ 0, 1 + 1 అయితే సమ్ 0 క్యారీ 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎక్కడొచ్చింది, వన్స్ ఎక్కడొచ్చినాయి సమ్కి, ఇది 0, ఇది 1 2 3. ఓకే, ఈ 2 పొజిషన్స్లో వన్స్ వచ్చినాయి. డైరెక్ట్గా నేను రాసేస్తున్నాను ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ 0 ఉందంటే బారు, 1 ఉందంటే బార్ ఉండదు. ఓకే, అది ప్రెజెంట్ అవుతున్నట్టు అనమాట. అంటే ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అని చెప్పేసి సమ్కి ఈక్వేషన్ వచ్చింది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఏ ఎక్స్ఆర్ బి ఆపరేషన్. ఓకే, ఏ ఎక్స్ఆర్ బి. అలాగే క్యారీకి వచ్చేసరికి ఆపరేషన్కి వచ్చేసి ఇక్కడ 1 వచ్చింది, అంటే 3 దగ్గర 1 వచ్చింది, 3 దగ్గర 1 వచ్చింది కాబట్టి ఏబి. ఓకే, ఏబి అంటే అండ్ గేట్ ఆపరేషన్. ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్, ఇదేమో అండ్ ఆపరేషన్. అందుకని సమ్కి ఎలా అసైన్ చేసాడు, ఏఎక్స్. ఏ బార్ బి అనేది అంటే ఎలా వచ్చింది. సో బూలియన్ ఈక్వేషన్ ఇక్కడ మనకి ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ ప్రెజెంట్ అవుతుంది అంటే కనుక 1. ఓకే, అంటే ఇక్కడ నేను 0 0 అంటే దీని వాల్యూ ఏ బారు బి బారు, అంటే 2 0 0 కాబట్టి. అదే 0 1 అయితే కనుక ఏ బారు బి అనమాట. అదే 1 0 అయితే ఏ బి బార్. ఓకే, 1 1 అయితే ఏబి. ఓకేనా? సో అంటే 0 రిప్రజెంట్స్ ని ఏ బార్ అంటే 0 రిప్రజెంట్ చేస్తుంది, ఏ అంటే 1 రిప్రజెంట్ చేస్తుంది.
సిమిలర్గా బి బార్ అంటే 0 అవుతుంది, బి అంటే 1 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు సమ్ అవుట్పుట్లో వన్స్ ఎక్కడ వచ్చినాయి అంటే 1 దగ్గర వచ్చింది, 2 దగ్గర వచ్చింది. సో 1 కి సంబంధించిన వాల్యూ ఏమవుతుంది అంటే 0 1, అంటే ఇది ఏ ఇది బి. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ ఏ బార్ బి అవుతుంది. అర్థమైందా ఎలా తీసుకుంటాం అనేది? సో అలా ఈ ఈక్వేషన్ని హాఫ్ యాడర్ని డిజైన్ చేసాం. సేమ్ అలాగే దానికి టాప్ మాడ్యూల్ అంటే టెస్ట్ బెంచ్. టెస్ట్ బెంచ్ ఏం రాయాలనేది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను, కానీ ఇక్కడ ఒకసారి చూడండి. టెస్ట్ బెంచ్లో మనకి మాడ్యూల్ టాప్ ఇక్కడ చూడండి, మాడ్యూల్ టాప్లో వీడు ఏం చేశాడు, ఫుల్ యాడర్ని డిజైన్ చేస్తున్నాడు అనుకోండి, లేదు ఒక హాఫ్ యాడర్ని డిజైన్ చేస్తున్నాడు అనుకోండి. ఇక్కడ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్లు ఉండవు, ఓన్లీ పోర్ట్స్ డిక్లరేషన్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఇన్పుట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెడ్జ్తో రిప్రజెంట్ చేశారు చూడండి, రెడ్జ్ ఏబి. ఓకే, అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వైర్స్తో రిప్రజెంట్ చేశాడు. ఓకే, అండ్ దెన్ హాఫ్ యాడర్ ఇన్స్టాన్షియేషన్ ఎలా చేశాడు, ఈ హాఫ్ యాడర్ యొక్క మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి హాఫ్ యాడర్. ఓకే, ఇది మాడ్యూల్ నేమ్, ఇది మాడ్యూల్ నేమ్ రిప్రజెంట్ చేసుకుంటాం. ఇది ఏంటంటే యూజర్ డిఫైన్డ్ నేమ్. యూజర్ అనేవాడు వాడికి సంబంధించినట్టుగా ఏదో పేరు పెట్టుకుంటాడు, హాఫ్ యాడర్ హెచ్ఏ అని పెట్టుకుంటాడు. ఓకే, ఇప్పుడు ఇదేంటి ఈ ఏ దేనికి సంబంధించిందంటే డియూటీకి సంబంధించిన సిగ్నల్, ఈ ఏ దేనికి సంబంధించిందంటే టెస్ట్ బెంచ్కి సంబంధించిన సిగ్నల్. కొన్ని టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ బెంచ్లో నేను ఏని కాస్త ఏ ఇన్ అని చెప్పేసి తీసుకుంటా, బీని కాస్త బి ఇన్ అని చెప్పేసి తీసుకుంటా. టెస్ట్ బెంచ్లో ఏవైనా తీసుకోవచ్చు నేమ్స్. అయితే కనెక్షన్ ఎలా చేయాలి, డియూటీలో ఏ తీసుకున్నాను, టెస్ట్ బెంచ్లో ఏ ఇన్ అని చెప్పేసి తీసుకున్నాను, కామా మళ్ళీ డియూటీలో బి అని చెప్పేసి తీసుకున్నాను, టెస్ట్ బెంచ్లో బి ఇన్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకేనా, అలానే ఇక్కడ నేను ఇక్కడ సమ్ము క్యారీ అని చెప్పేసి తీసుకున్నాను కదా, టెస్ట్ బెంచ్లో వచ్చేసరికి ఎస్ అని తీసుకున్నాను, క్యారీ అని చెప్పేసి సి అని తీసుకున్నాను. అప్పుడు మీరు ఎలా చేస్తారు, డాట్ సమ్ ఆఫ్ ఎస్ అని డాట్ క్యారీ ఆఫ్ సి అని చెప్పేసి మనం తీసుకోవాలి. ఓకే, సో ఇది డియూటీకి సంబంధించింది, ఇది టెస్ట్ బెంచ్కి సంబంధించిన సిగ్నల్. అర్థమైందా ఎలా కనెక్ట్ చేయాలి అనేది? ఆ తర్వాత ఇనీషియల్ బిగిన్లో డాలర్ మానిటర్ స్టేట్మెంట్ రాసుకుంటాము. డాలర్ మానిటర్ రాసుకొని అన్ని వేరియబుల్స్ని ప్రింట్ చేసుకుంటాం. ఎలా అంటే డాలర్ మానిటర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని ఏ ఒకటి, బి ఒకటి, సమ్ ఒకటి, క్యారీ ఒకటి అని చెప్పేసి తీసుకుంటాం. అంటే ఏ ఈక్వల్ టు %0d, బి ఈక్వల్ టు %0d, సమ్ ఈక్వల్ టు %0d, క్యారీ ఈక్వల్ టు %0d, బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఏ కామా బి కామా సమ్ కామా క్యారీ అని చెప్పేసి ఈ వాల్యూస్ అన్నిటిని కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమి ఇస్తుందని ఇక్కడ ఇనీషియల్ బిగిన్లో ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0. కొంత టైం డిలే తర్వాత 10 సిమ్యులేషన్ యూనిట్స్ టైం యూనిట్స్ డిలేస్ తర్వాత మళ్ళీ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 ఇచ్చాను. మళ్ళీ 10 సిమ్యులేషన్ టైం యూనిట్స్ డిలే తర్వాత మళ్ళీ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0 ఇచ్చాను. ఇవన్నీ ఇన్పుట్స్ని పాస్ చేస్తే నాకు అవుట్పుట్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది, సమ్ అవుట్పుట్, క్యారీ అవుట్పుట్. ఓకేనా, సో ఇక్కడ పోర్ట్స్ ఇన్స్టాన్షియేషన్కి రూల్స్ ఏంటి అంటే ఇన్పుట్ పోర్ట్స్ అనేవి రీడ్ ఓన్లీ కాబట్టి ఇన్సైడ్ ద మాడ్యూల్లో మనం తీసుకుంటే కనుక వైరే తీసుకోవాలి. అదే అవుట్పుట్ వచ్చేసరికి అసైన్మెంట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఆల్వేస్ బ్లాక్ తీసుకుంటాం కాబట్టి యూ నీడ్ టు యూజ్ రెడ్జ్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ వైర్ అవుట్పుట్ రెడ్జ్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, అండ్ దెన్ వైర్ని యూజ్ చేసుకుంటే కనుక మనం ఇంటర్ కనెక్షన్ అనేది తీసుకుంటాం. ఇంటర్ కనెక్షన్ అనేది వైర్ తీసుకుంటే కనుక సో సమ్ టైమ్స్ వైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్ కనెక్షన్, అంటే రెండు పోర్ట్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇంటర్ కనెక్ట్ కింద యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, 2 బ్లాక్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ఇంటర్ కనెక్ట్ యూజ్ చేసుకుంటాం. సో ప్రిఫర్డ్ నేమ్ కనెక్షన్స్ అంటే మనం బేసిక్గా మనం యూజ్ చేసేది ఇన్స్టాన్షియేషన్లో నేమ్ బేస్డే మనం ప్రిఫర్ చేసేది. అండ్ దెన్ one module can instantiate many modules. ఎన్ని మాడ్యూల్స్ అని ఇన్స్టాన్షియేట్ చేసుకోవచ్చు.
ఫుల్ యాడర్ ఉంది, ఫుల్ యాడర్ 0, ఫుల్ యాడర్ ఉంది, ఫుల్ యాడర్ 1, ఫుల్ యాడర్ ఉంది, ఫుల్ యాడర్ 2, ఇలా ఎన్నైనా మనం ఇన్స్టాన్షియేషన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇది మాడ్యూల్ పోర్ట్స్ కనెక్షన్. అర్థమైందా? ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్ ఎలా కనెక్ట్ చేసుకుంటాము, ఏ కనెక్షన్ ఎక్కడ తీసుకుంటాం అనేది. ఓకే, సో ఇది రైటింగ్ ద టెస్ట్ బెంచ్. ఇప్పుడు టెస్ట్ బెంచ్ రైట్ చేయాలంటే ఏమేమి కావాలి? సో టెస్ట్ బెంచ్ ని మనం రైట్ చేస్తున్నాము అని అంటే కనుక ఒక హార్డ్వేర్ ని మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ హార్డ్వేర్ ని టెస్ట్ చేసేటప్పుడు ఎలా టెస్ట్ చేయాలి, ఏమేమి కనెక్ట్ చేయాలి? మెయిన్ పర్పస్ ఏంటి అంటే టెస్ట్ బెంచ్ అనేది ఇన్పుట్స్ ని జనరేట్ చేస్తుంది. అంటే స్టిమ్యులస్ ని మనం డియూటీకి అప్లై చేస్తాం. ఓకేనా? ఈ డియూటీ అనేది అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ అవుట్పుట్ ని మానిటర్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేసి దాని ఫంక్షనాలిటీని వెరిఫై చేయడానికి కోసం మనం టెస్ట్ బెంచ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ పేర్లోనే ఉంది, డియూటీ అంటే డిజైన్ అండర్ టెస్ట్. అంటే ఈ డిజైన్ అనేది అండర్ టెస్ట్ లో ఉంది. అంటే మీరు ఏదైతే టెస్ట్ బెంచ్ రాశారో ఆ టెస్ట్ బెంచ్ నుంచి పాస్ చేసే స్టిమ్యులస్ అనేది, ఓకే, ఆ టెస్ట్ బెంచ్ నుంచి పాస్ చేసే స్టిమ్యులస్ అనేది డియూటీకి వెళ్తుంది. ఓకే, డియూటీకి వెళ్ళినప్పుడు ఆ డియూటీ అనేది దాని ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు డియూటీలో 2/1 మార్క్స్ తీసుకున్నారనుకోండి, డియూటీ ఎలా రాస్తున్నాను, మార్క్స్ మాడ్యూల్ నేమ్ మార్క్స్ 2/1 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు 2/1 మార్క్స్ లో ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయి? ఏబి I0 అనేది ఇన్పుట్, I1 అనేది ఒక ఇన్పుట్, 0కి ఇది 1కి ఇది, అండ్ దెన్ సెలెక్ట్ లైన్ అనేది ఇంకొక ఇన్పుట్, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్ వచ్చేసరికి y. అవుట్పుట్ వచ్చేసరికి y. సో I1 అనేది ఒక ఇన్పుట్, I0 అనేది ఒక ఇన్పుట్. ఈ రెండు ఇన్పుట్లని ఇన్పుట్స్ కింద తీసుకున్నా, అండ్ దెన్ సెలెక్ట్ అనేది కూడా ఇన్పుట్. ఓకే, 3 ఇన్పుట్స్ ఉన్నాయి, ఒకటే అవుట్పుట్. ఓకే, 1 అవుట్పుట్. ఇది టెర్నరీ ఆపరేటర్. సో మీకు ఆపరేటర్స్ లో టెర్నరీ ఆపరేటర్ గురించి చెప్పాను కదా. y అనేది అవుట్పుట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే సెలెక్ట్ లైన్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సెలెక్ట్ లైన్ 1 అయితే I1 ప్రొడ్యూస్ అవుతుంది, లేదు 0 అయితే కనుక I2 I0 అనేది అవుట్పుట్ లోకి వస్తుంది. ఇది బేసిక్ డియూటీ సిగ్నల్ రిప్రజెంటేషన్. ఓకే, ఈ డియూటీని నేను టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే మీకు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంటే టెస్ట్ బెంచ్ లో 5 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏమేంటవి? ఫస్ట్ డియూటీ అనేది టెస్ట్ బెంచ్ లాగా అయితే కాదు. సో టెస్ట్ బెంచ్ లో పోర్ట్స్ అంటూ ఉండవు, ఎటువంటి పోర్ట్స్ డిక్లరేషన్ ఉండదు. ఇన్పుట్ డియూటీలో మాత్రమే మీరు ఇన్పుట్టా లేదంటే అవుట్పుట్టా అనేది రిప్రజెంట్ చేయాలి. టెస్ట్ బెంచ్ లో పోర్ట్స్ అంటూ ఏమి ఉండవు. ఇక్కడ మాడ్యూల్ సేమ్ టెస్ట్ బెంచ్ మాడ్యూల్ నేమ్ ఉంటుంది. సో మీరు మార్క్స్ టీవీ అని చెప్పేసి తీసుకోండి అండ్ మాడ్యూల్ చేసుకోండి. ఈ మధ్యలో ఈ ఏవైతే ఇన్పుట్ అవుట్పుట్స్ ఉన్నాయో అవన్నిటిని ఇక్కడ రిప్రజెంట్ చేసేయాలి. ఓకే, టీబీలో ఇన్పుట్స్ ఉంటే కనుక వైర్తో రాస్తాము, అవుట్పుట్ ఉంటే కనుక రెడ్స్తో డిఫైన్ చేస్తాము. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ ఎలా రాశాడు, డిక్లేర్ ద సిగ్నల్స్. వి నీడ్ సిగ్నల్స్ టు కనెక్ట్ టు డియూటీ. అంటే మనం ఏవైతే ఇక్కడ సిగ్నల్ జనరేట్ చేస్తున్నామో ఆ సిగ్నల్స్ అనేవి డియూటీ కనెక్ట్ చేయాలి. ఎందుకంటే టెస్ట్ బెంచ్ అనేది ఇన్పుట్స్ డ్రైవ్ చేస్తుంది. ఎవరికి? డియూటీకి. డియూటీ అనేది ఏం డ్రైవ్ చేస్తుంది? అవుట్పుట్స్ ని డ్రైవ్ చేస్తుంది. సో ఈ టెస్ట్ బెంచ్ అనేది అవుట్పుట్స్ ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో రెడ్జ్ I0 I1 సెలెక్ట్ ఇవన్నీ ఇన్పుట్స్ కాబట్టి రెడ్జ్ తీసుకున్నాం. అవుట్పుట్ రెడ్జ్ కాబట్టి సో వైర్ తీసుకున్నాం ఇక్కడ. సో ఈ వైర్ ని రిప్రజెంట్ చేసేది ఇక్కడ. దెన్ ఈ పోర్ట్స్ డిక్లరేషన్ చూడండి, చెప్పాను కదా ఇన్పుట్ డియూటీలో ఇన్పుట్స్ ఉంటే కనుక టీవీలో వచ్చేసరికి రెడ్జ్ వాడాలి, డియూటీలో అవుట్పుట్స్ ఉంటే కనుక టీవీలోకి వచ్చేసరికి వైర్ వాడాలి. ఓకేనా, అది రూల్. ఆ తర్వాత మాడ్యూల్ని ఇన్స్టాన్షియేట్ చేయాలి. ఇన్స్టాన్షియేషన్ లో నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్ మనం చూసుకుంటాం. నేమ్ బేస్డ్ కనెక్షన్ అనేది మెయిన్ థింగ్ అనమాట. సో అంటే ఏం చేస్తుంది ఇక్కడ మీన్స్ ఇక్కడ డాట్ సెలెక్ట్ ఆఫ్ సెలెక్ట్ అంటే అర్థం ఏంటి? కనెక్ట్ డియూటీ పోర్ట్ సిగ్నల్ ని టీబీ పోర్ట్ సిగ్నల్ కి కనెక్ట్ చేస్తుంది. ఈ డియూటీ పోర్ట్ సిగ్నల్ ని ఇది టీబీ పోర్ట్ సిగ్నల్ కి కనెక్ట్ చేస్తుంది. సో అది ఇన్స్టాన్షియేషన్. అందుకని ఇక్కడ మార్క్స్ 2/1 మార్క్స్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది నా ఇన్స్టాన్షియేషన్ నేమ్, ఇది నా డియూటీ నేమ్. డియూటీ నేమ్ మార్క్స్ 2/1.
ఇది మక్స్ అనేది టీబీ నేమ్, టీబీలో ఇన్స్టాన్షియేషన్ చేసుకున్నాను. ఇక్కడ డాట్ సెలెక్ట్ ఆఫ్ సెలెక్ట్, డాట్ ఐ నాట్ ఆఫ్ ఐ నాట్, డాట్ I1 ఆఫ్ I1, డాట్ వై ఆఫ్ Y1, డాట్ వై ఆఫ్ Y. ఇదంతా నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్. ఓకే, నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్. అర్థమైందా? సో థర్డ్ స్టెప్ ఇన్స్టాన్షియేషన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? డియూటీ సిగ్నల్స్ ని పోర్ట్స్ లో రిప్రజెంట్ చేసుకోవాలి. పోర్ట్స్ లో డిక్లేర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటంటే ఇన్స్టాన్షియేషన్ చేయాలి. ఇన్స్టాన్షియేషన్ లో నేమ్ బేస్డ్ వెళ్ళాలి. తర్వాత స్టిమ్యులస్ ని జనరేట్ చేయాలి. స్టిమ్యులస్ ని ఎక్కడ జనరేట్ చేస్తామంటే ఇనీషియల్ బిగిన్ లో చేస్తాం. ఎందుకు ఇనీషియల్ బిగిన్ లో చేస్తామంటే మనం టీవీ అంతా ఇనీషియల్ బిగిన్ లో అట్ టైం t ఈక్వల్ టు 0 దగ్గరే స్టార్ట్ అయిపోతుంది. అంటే అన్ని సిగ్నల్స్ 0 దగ్గరే స్టార్ట్ అయిపోతాయి. 0 దగ్గరే స్టార్ట్ అయితే మీరు ఇనీషియల్ బిగిన్ లోపల ఏదైనా డిలే ఇచ్చుకుంటే అంత డిలే తర్వాత మళ్ళీ అవుట్పుట్ అనేది అసైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ I0 I1 సెలెక్ట్ అనేది నేను ఇన్పుట్స్ ని పాస్ చేశాను. మళ్ళీ కొంత డిలే తర్వాత మళ్ళీ సెలెక్ట్ లైన్ ని పాస్ చేశాను. మళ్ళీ ఆ తర్వాత ఇన్పుట్ లైన్ I0 ఈజ్ ఈక్వల్స్ టు 1, I1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి ఏదో ఒక ఇన్పుట్స్ నేను పాస్ చేసుకుంటాను. ఓకేనా? సో అలా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫోర్త్ ఏంటి అంటే స్టిమ్యులస్ ని జనరేట్ చేయాలి. జనరేట్ చేసిన స్టిమ్యులస్ ని మనం కొంత డిలేస్ ద్వారా ప్రాసెస్ చేస్తాం అనమాట. ఇక్కడ సిమ్యులేషన్ డిలే, ఇక్కడ -5 అనేది ఇది యాక్చువల్ గా సిమ్యులేషన్ టైం యూనిట్స్, 5 సిమ్యులేషన్ టైం యూనిట్స్ డిలే. అంటే ఏదైనా ఒక అవుట్పుట్ ని అసైన్ చేసినప్పుడు #5 అని చెప్పేసి డిలే అసైన్ చేస్తే సో y ఈజ్ ఈక్వల్స్ టు a అండ్ b అని చెప్పేసి తీసుకున్నా. లేదంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఈ a అండ్ b అనేది అవుట్పుట్ కి అసైన్ అయిపోతుంది ఇమీడియట్ గా. కానీ ఈ అవుట్పుట్ లో ప్రొడ్యూస్ చేసినప్పుడు 5 సిమ్యులేషన్ టైం యూనిట్స్ డిలే తర్వాత ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? నేను మీకు ఇన్పుట్ ఇవ్వడం వెంటనే ఇచ్చాను, కానీ మీరు నాకు అవుట్పుట్ ఇవ్వడానికి మాత్రం కొంత టైం తీసుకున్నారు. అది డిలే అనమాట. ఓకే, సో డిలేస్ అన్ని హ్యాష్ తోనే రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ డిలేస్ అనేవి సిమ్యులేషన్ పర్పస్ లో మాత్రమే ఉంటాయి. మీ ఆపరేషన్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే హార్డ్వేర్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. జస్ట్ ఇన్పుట్స్ మాత్రమే అది పాస్ చేయడం కొంత డిలేతో పాస్ చేస్తుంది అంతే. అంతకు మించి ఏమి ఉండదు. ఆపరేషన్ ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, ఇది కంప్లీట్ టెస్ట్ బెంచ్. ఏం చేస్తుంది ఇక్కడ? ఇవి అన్ని మానిటర్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ అవుట్పుట్స్ ని అబ్జర్వ్ చేయాలి. అవుట్పుట్స్ ని అబ్జర్వ్ చేయాలంటే డాలర్ మానిటర్ తీసుకుంటాం. డాలర్ మానిటర్ ఎందుకు అదే తీసుకున్నామంటే ఇది కంటిన్యూస్ గా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, వాల్యూస్ అన్ని కంటిన్యూస్ గా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే వాల్యూస్ అన్ని ఇచ్చేసారో నేను ఫినిష్ చేయాలి. ఫినిష్ ఎలా చేస్తానంటే డాలర్ ఫినిష్ అనేది తీసుకుంటాను. ఓకే, సో డాలర్ ఫినిష్ అనేది ఏం జరుగుతుంది అంటే మీ సిమ్యులేషన్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనేది డిఫైన్ చేస్తుంది. నేను #5 డాలర్ ఫినిష్ ని ఇచ్చాను. అంటే నా సిమ్యులేషన్ 5 సిమ్యులేషన్ టైం యూనిట్స్ తర్వాత స్టాప్ అయిపోతుంది. సో వెయిట్ ఫర్ 5 యూనిట్స్ దెన్ స్టాప్ ద సిమ్యులేషన్. సిమ్యులేషన్ అనేది స్టాప్ చేసేస్తుంది. ఇది కంప్లీట్ టెస్ట్ బెంచ్. ఎలా చేస్తుంది కంప్లీట్ టెస్ట్ బెంచ్? సో మాడ్యూల్ నేమ్, ఇది టెస్ట్ బెంచ్ నేమ్. ఇక్కడ పోర్ట్స్ అని ఇదంతా నా డియూటీ. సో డియూటీ సిగ్నల్ రిప్రజెంటేషన్ ఆపరేషన్ ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాను. ఇది నా ఫుల్ డియూటీ. ఫస్ట్ డియూటీని తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేస్తున్నాను టెస్ట్ బెంచ్ లో మాడ్యూల్ నేమ్ తీసుకున్నాను. మాడ్యూల్ నేమ్, పోర్ట్స్ రిప్రజెంటేషన్. పోర్ట్స్ అనేవి ఇన్పుట్ అవుట్పుట్స్ అనేవి ఉండవు. జస్ట్ డియూటీలో ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో వాటన్నిటిని రెడ్ వైర్ తో రిప్రజెంట్ చేసుకుంటారు. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఇన్స్టాన్షియేషన్ చేసుకోవాలి. ఇన్స్టాన్షియేషన్ చేశాను. థర్డ్ స్టెప్ ఏం చేయాలి? మానిటర్ చేయాలి. వాల్యూస్ అన్నిటిని మానిటర్ చేయాలి. డాలర్ మానిటర్ టైం టీ అనేది ఎందుకు అంటే ఎంత సిమ్యులేషన్ టైం అనేది నాకు కావాలి అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, ఆ సిమ్యులేషన్ టైం దగ్గర నాకు వాల్యూస్ అన్నిటిని I0 ని సెలెక్ట్ ని I1 ని అన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత స్టిమ్యులస్ ని జనరేట్ చేయాలి. స్టిమ్యులస్ చూడండి, I0 ఈక్వల్ టు 0 ఒకటి 1 ఒకటి, సెలెక్ట్ ఈక్వల్ టు 0 దగ్గర. సెకండ్ కేసు ఏంటి? సెలెక్ట్ ఈక్వల్ టు 1 దగ్గర తీసుకున్నా. మళ్ళీ థర్డ్ కేసు ఏంటి? I1 ఈజ్ ఈక్వల్స్ టు 1, I0 ఈక్వల్ టు 0. అలా ఎన్ని కేసులు అయితే కావాలో అన్ని కేసులు మీరు జనరేట్ చేసుకొని కొంత టైం డిలే తర్వాత స్టాప్ చేసేయాలి. డాలర్ ఫినిష్ అనేది సిమ్యులేషన్ ని టెర్మినేట్ చేసేస్తుంది. అది టెస్ట్ బెంచ్ రిప్రజెంటేషన్. అర్థమైందా?
సో ఇప్పుడు మీకు మాడ్యూల్ రిప్రజెంటేషన్ ఏంటి, సో టెస్ట్ బెంచ్ రిప్రజెంటేషన్ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూడండి. ఇక్కడితో కంప్లీట్ చేసుకుందాం. రేపు మిగతాది